పడ్డాడు కార్తీక్. అది గుర్రపు డెక్కల చప్పుడుగా గ్రహించాడు. కొద్దిసేపట్లో గుర్రాల మీద కొందరు వస్తూ కనిపించారు. భూపతిరావు, గణపతి, మానస, ముట్టు, గంగులు, ఇద్దరు గిరిజనులు కొంత దూరం జీపుల్లో ప్రయాణం చేశారు. ఆ తర్వాత జీపులు దూరలేని చిట్టడవి ఎదురైంది. అక్కడి నుంచి కొంత దూరం గుర్రాల మీద ప్రయాణం సాగించారు. దారిలో ఎదురైన గిరిజన గ్రామంలో విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ ప్రయాణం ఆరంభించారు. అగ్నివైపు దూసుకుపోయే మిడతల్లా నిధివైపు శరవేగంగా దూసుకుపోతున్నారు భూపతిరావు బృందం. అందరిలోనూ పిచ్చి ఆశ. మరో ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు. అక్కడ ఓ ఆటవిక గూడెం ఎదురైంది. ఆటవికులు సహజంగా నాగరికులను అంత తొందరగా నమ్మరు, కలవరు. కొత్త వారి మీద నమ్మకం కలిగితే మనుషులను ఆదరిస్తారు, లేకపోతే వెంటాడి వెంటాడి ప్రాణం తీస్తారు. ఆ ఆటవిక గ్రామ ప్రజలతో సున్నితంగా వ్యవహరించాల్సింది పోయి మొరటుగా వ్యవహరించాడు ముత్తు. దాంతో వారు తిరగబడ్డారు. తుపాకులు గాల్లో పేల్చి వారిని భయపెట్టి ఆ ప్రాంతం నుంచి పారిపోయింది భూపతిరావు బృందం. తప్పి కన్నులొట్టపోయినంత పనైంది అందరికీ. అయినా గుండె తెటవు చేసుకుని ప్రయాణాన్ని సాగిస్తున్నారు. భూపతిరావు బృందం ఓ మైదానంలో ప్రవేశించగానే వారికి దూరంగా ఒంటరిగా నడిచిపోతున్న కార్తీక్ కనిపించాడు. వెంటనే బృందం కార్తీక్ దగ్గరకు చేరింది. కార్తీక్ తత్తరపడకుండా వారిని విష్ చేశాడు. భూపతిరావు, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను వైద్యుణ్ణి, మూలికల కోసం తిరుగుతున్నాను అని చెప్పాడు కార్తీక్. మరి చేతుల్లో అలాంటి సామాగ్రి ఏం లేదే ప్రశ్నించాడు ముత్తు. ఆ కనిపించే కొండవతల వనమూలికలు సేకరిస్తుంటే అడవి జంతువులు దాడి చేశాయి. వాటి బారి నుండి తప్పించుకుని పారిపోయి రావడంతో సరంజామా అంతా చేజారిపోయింది అన్నాడు కార్తీక్. ఆహా, అయితే ఇంత భయంకరమైన అడవిలో ఒంటరిగా వనమూలికల కోసం నువ్వు వచ్చావంటే మేము నమ్మాలా? నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు ఈ ప్రాంతంలో తిరుగుతున్నావు? కరుప్తనాన్ని గొంతులో నింపుకుని ప్రశ్నించాడు. నిజంగానే నేను వైద్యుణ్ణి, వనమూలికల మీద మంచి పట్టు ఉన్నవాడిని. కొన్ని అతి రహస్యమైన మూలికలు ఈ ప్రాంతంలోనే దొరుకుతాయి, అందుకే ఇంత దూరం రావాల్సి వచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మూలికల మీద మూడో మనిషి కన్ను పడకూడదు. అంత రహస్యమైన మూలికలవి. మూడో మనిషి కంటపడితే అవి కనపడవు, మాయమైపోతాయి ఉన్న స్థలాల నుంచి. అందుకే ఒంటరిగా రావలసి వచ్చింది. అది నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు ముట్టుకు. గణపతి సాలోచనగా చూశాడు కార్తీక్ని. ఆయుర్వేద వైద్యుల్లో కొన్ని నిగూఢమైన మూలికల మీద ఇలాంటి నమ్మకాలున్నట్లుగా తెలుసు గణపతికి. దాని వెనుక ఉన్న కారణాలు ఏవైనా, ఇలాంటి కట్టుబాట్లు, ఇలాంటి సాంప్రదాయం వైద్యుల్లో చాలా మందికి ఉంది. అంగీకార సూచనగా తల పంకించాడు గణపతి. మరి ఎటువైపు పయనం ప్రశ్నించాడు. జంపాలగూడెం వైపు చెప్పాడు కార్తీక్. ఉలిక్కి పడ్డారు భూపతిరావు, గణపతి. జంపాలగూడెం వైపా రెట్టించాడు గణపతి. అవును, ఆ ప్రాంతంలో కొన్ని నిగూఢమైన మూలికలున్నాయి, వాటిని సేకరించడమే నా పని అని చెప్పాడు. గణపతి భూపతి వైపు చూశాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. కుర్రాడు నమ్మదగ్గ విధంగానే ఉన్నాడు. ఏదో సాంప్రదాయ వైద్య కుటుంబానికి చెందినట్లుంది. పైగా ధైర్యస్తుడు, సాహసవంతుడిలా ఉన్నాడు. ఈ ప్రదేశాల్లో బాగా తిరుగాడిన వాడిలా ఉన్నాడు. అతని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏమీ తేడా కనిపించడం లేదు చెప్పాడు గణపతి. నాకు అలాగే అనిపిస్తుంది. జంపాలగూడానికి దారి బాగా తెలిసినట్లుగా ఉంది. ఈ కుర్రాన్ని మనతో తీసుకుపోతే అన్నాడు భూపతి. నాకు అలాగే అనిపిస్తోంది. అతను జంపాలగూడెం వైపే వెళుతున్నాడు. పైగా మూలికల మీద మంచి పట్టు ఉన్న వైద్యుడు మనతో ఉంటే మంచిది. ఎప్పుడు ఎవరికి ఏ అనారోగ్యం, ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. అలా మాట్లాడుకుని ఇద్దరు కార్తీక్ వద్దకు వచ్చారు. మేము జంపాలగూడమే వెళుతున్నాం, మాతో వస్తావా ప్రశ్నించాడు భూపతి. వెంటనే సమాధానం ఇవ్వకుండా ఆలోచనలో పడ్డాడు కార్తీక్. ఆలోచించుకో, అతి ముఖ్యమైన పని మీద మేము జంపాలగూడెం వెళుతున్నాం. ఒంటరిగా అంత దూరం నడిచేం వెళ్తావు? మాతోరా, మంచిగా ఉంటుంది. మాకు నీలాంటి వైద్యుడు తోడుంటే మంచిది చెప్పాడు గణపతి. మరికొద్ది క్షణాలు ఆలోచించి సరే అని అంగీకారం ఇవ్వాడు కార్తీక్. సామాన్లను మోస్తూ వస్తున్న ఓ గుర్రాన్ని కార్తీక్ అప్పగించారు. దాని మీదకెక్కాడు కార్తీక్. తిరిగి ప్రయాణం ఆరంభమైంది. అప్పుడు పరిశీలనగా చూశాడు ఆ బృందం వారిని కార్తీక్. వారిలో ఓ అమ్మాయి కూడా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో అందంగా, సుకుమారంగా ఉంది ఆ అమ్మాయి. ఆమె భూపతిరావు కూతురు మానస. అదే సమయంలో మానస చూపు కార్తీక్ మీద పడింది. కార్తీక్ తల తిప్పుకుని గుర్రం నడక మీద ఏకాగ్రత పెట్టాడు. మానస చూపు అప్పుడప్పుడు కార్తీక్ మీదకు మళ్ళుతోంది. కార్తీక్ ఏకాగ్రతగా ముందుకు పోతున్నాడు. అదో చిన్న ఆటవిక గ్రామం. అర్ధరాత్రి అవుతోంది. పులి బెడద తీవ్రంగా ఉంది. ఆ పరిసర ప్రాంత గుడిసెవాసులు చీకటి పడితే బయటకు రావడం లేదు.
అదేవిధంగా సాయంత్రానికి ఇండ్లలో చేరి తలుపులు బిగించుకుంటున్నారు. ఎత్తైన మంచెల మీద కట్టిన ఇళ్ళు వారివి. చీకటి పట్టంతోటే ఆ గోళ్లలోకి చేరిపోయి తలుపులు బిగించి నిద్రలోకి జారుకున్నారు గూడెపు వాసులందరూ. ఎవరూ కిందకు దిగటం లేదు, బయటకు రావడం లేదు. నడిరేయి గడుస్తోంది. ఆ సమయంలో గూడెంలో అడుగు పెట్టింది పులి. దాని కళ్ళు ప్రకాశవంతంగా దీపాల్లా వెలుగుతున్నాయి. అది ఆకలితో నకనకలాడుతోంది. పులి మనుషులను చంపుతోందని తెలిసినప్పటి నుంచి ఆ పరిసరాల్లో గూడాల ప్రజలు అతి జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టారు. దాంతో పులికి ఆహారం దొరకటం కష్టమైంది. అయినా ఏమరిపాటుగా ఉన్న ఎవరో ఒకరిని చంపి పట్టుకుపోతూనే ఉంటుందది. కానీ గత 4 రోజులుగా దానికి ఎవ్వరూ చెక్కలేదు. 2 సార్లు మాటు వేసి దాడి చేసిందది ఈ గూడెపు వాసుల మీద. అతి సమీపం నుండి తప్పించుకునేవారు పట్టిన దానిలా ఉక్రోషంగా ఆకలి మంటతో తెగ తిరిగింది పులి. ఎవరూ దానికి దొరకలేదు. నడిరేయికి ఈ గూడెంలో అడుగుపెట్టింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. మంచెలు ఎత్తుగా ఉన్నాయి. కోపంతో గూడెం దద్దరిల్లేలా గర్జించింది పులి. దాని గాండ్రింపులకు గూడెపు వాసులు దిగ్గున మేల్కొన్నారు. గూడెంలోకి పులి వచ్చిందని అర్థమైంది వారికి. మరింత గట్టిగా తలుపులు బిగించుకున్నారు. గూడెం అంతా కలయి తిరిగింది పులి. కొన్ని మంచెల మీదకి ఎక్కే ప్రయత్నం చేసింది. కొన్ని ఎండ్ల తలుపుల్ని బాధింది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా ఎలాంటి ప్రయోజనము కలగలేదు దానికి. దాంతో మరింత ఆవేశంతో ఉక్రోషంతో రగిలిపోసాగిందది. ఓ మంచె మీద ఉన్న గుడిసె. ఆ గుడిసెలో ఓ కుటుంబం ఉంటోంది. భార్య, భర్త, వారి కొడుకు. 5 ఏళ్ల బాలుడికి జ్వరంగా ఉంది. రాత్రికి రాత్రి ఎక్కువైపోయింది. నీరసంగా పడుకుని ఉన్నాడు ఆ బాలుడు. తనను చూస్తూ మేలుకొని ఉన్న భార్యాభర్తలు అప్పుడే నిద్రపోయారు. సరిగ్గా అదే సమయంలో పులి గూడెంలోకి ప్రవేశించి భీకరంగా అరిచింది. దాంతో ఉలిక్కిపడి లేచాడు బాలుడు. దాని అరుపులకు భయపడిపోసాగాడు. ఆ భీతికి జ్వరం ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలుడి తల్లిదండ్రులు లేచి చూసేసరికి బాలుడి పరిస్థితి తీవ్రంగా ఉంది. కలవరిస్తున్నాడు, వణుకుతున్నాడు. జ్వరం సెగలు కక్కుతోంది. ఒంటి మీద స్వాధీనం లేదు. భార్య, భర్త భయపడిపోయారు. వారి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొడుకు పరిస్థితిని చూసి తల్లికి కళ్లల్లో నీళ్లు నిండాయి. అప్పటికప్పుడు వైద్యుడు పరిశీలించి వైద్యం చెయ్యాలి. లేకపోతే బాలుడు బ్రతికేట్టుగా లేడు. తిరుగుతోంది. వైద్యుడి దగ్గరకు వెళ్లడం ఎట్లా? బాలుడి తల్లి తనకు చేతనైన ప్రయత్నాలు చేస్తోంది. సాయంత్రం వైద్యుడిచ్చిన లేపనాలు పూసింది. బాలుడి పరిస్థితి అలాగే ఉంది. గోడును ఏడవటం మొదలుపెట్టింది ఆ తల్లి. ఇదంతా చూస్తూ ఆమె భర్త ఉండలేకపోయాడు. ఏడవకు, వైద్యుణ్ణి నేను పిలుచుకొస్తాను అని తలుపు తెరిచాడు. నోట మాట రాలేదా భార్యకు. ఇటు చూస్తే కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. అటు కింద పులి. భర్త కిందకు వెళ్తున్నాడు. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాక నిలువు గుట్లేసుకుని ఉండిపోయింది. కంటికి కనిపించని భగవంతుణ్ణి ప్రార్థించడం ప్రారంభించింది ఏడుస్తూ. భర్త కిందికి దిగాడు. చుట్టూ చూశాడు. పులి జాడ లేదు. పులి అరుపులు కూడా వినపడ్డం లేదు. కన్న కొడుకు మీద మమకారంతో ఎక్కడలేని ధైర్యం వచ్చింది అతనికి. చేతుల్లో బల్యాన్ని ఊపుకుంటూ ఆ ఆటవిక గూడెపు వైద్యుడి ఇంటికేసిన ప్రారంభించాడు. కొంత దూరం అయినా కొన్ని యోజనాలు నడిచినట్లుగా ఉంది ఆ పరిస్థితిలో. అతని కాలం బాగుంది. పులి ఎదురుపడలేదు. వైద్యుడింటికి చేరి తలుపు తట్టాడు ఆ ఆటవికుడు. ముందు వైద్యుడు తలుపు తెరవనేలేదు. గొంతెత్తి పిలిచాడు ఆటవికుడు. దాంతో వైద్యుడు తలుపులు తెరిచాడు. తలుపు తెరిచి ఆటవికుడు లోనికి రాగానే తలుపు మూశాడు. ఏంటి ఈ వేళప్పుడొచ్చావు? కింద పులి తిరుగుతోంది. ప్రాణం మీద ఆశ లేదా? అడిగాడు. తన కొడుకు పరిస్థితిని వివరించాడు ఆటవికుడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనతో రమ్మని, తన కొడుకును చూసి వైద్యం చేసి బతికించమని వేడుకున్నాడు. ఆ వైద్యుడికి జాలి కలిగింది. ఆ బాలుడి దగ్గరకు వెళ్లి వైద్యం చెయ్యాలని ఉంది. కాని భయం. కిందకు దిగితే ఏ మూల నుండి పులి మీదపడి చంపుతుందోననే భయం. దాంతో అతను రానన్నాడు. మందు మాత్రం తయారు చేసి ఇస్తాను, దాన్ని తీసుకెళ్లి కొడుకు వాడుకోమన్నాడు. ఆ ఆటవికుడు మాత్రం ఏం చేస్తాడు? సరే అలాగే కానిమ్మన్నాడు. దేవుడిపై భారం వేసి మౌనంగా నిల్చున్నాడు. కొన్ని నిమిషాల్లో మందు చేసి ఇచ్చాడు వైద్యుడు. అది అందుకుని కిందకి దిగాడు ఆటవికుడు. అతను దిగేదాకా చూస్తూ ఉండిపోయాడు వైద్యుడు. జాగ్రత్త అని మాత్రం అంటూ తలుపి ఓ చేత్తో బల్లెంతో ఓ చేత్తో మందుతో అడుగు వేయటం ప్రారంభించాడు ఆటవికుడు. ఆ ఆటవికుడు ఇల్లు సమీపించింది. మరో 4 అడుగులే. 4 అడుగులు వేస్తే ఇంటికి చేరిపోతాడు ఆటవికుడు. ఆ తర్వాత కొడుకు సుఖంగా ఉంటాడు. అయినా అనుకున్నవన్నీ జరిగితే అది విధి ఎలా అవుతుంది? ఇల్లు మరో 4 అడుగులు ఉందనగా పులి ఎటు నుండి వచ్చిందో భీకరంగా గాండ్రిస్తూ ఎగిరి ఆటవికుడు మీదకు దూకింది.
మొదటి దెబ్బే ఆటవికుడు తల మీద పడింది. కెవ్వున కేక పెట్టాడు ఆటవికుడు. తల నుజ్జు నుజ్జైపోయింది. పంజా దెబ్బకు బల్లెం ఎగిరిపోయింది. మరో చేతిలో మందు ఆవల ఎగిరి పడింది. ఎగిరి దూరంగా పడిపోయాడు ఆటవికుడు. రక్తం వెల్లువలా ప్రవహిస్తోంది. గిలగిలా కొట్టుకుంటోంది అతని దేహం. అవి చివరి క్షణాలు. ఆ చివరి క్షణాల్లో ఆ ఆటవికుడి ఆలోచనలు ఎలా ఉంటాయో, అతని పరిస్థితి ఎవరికి తెలియగలదు? చావు బతుకుల్లో ప్రాణం పోతుంటే, అటు చావు బతుకుల్లో కొడుకు అల్లాడుతుంటే అతని మది ఎంత బాధపడుతుందో, గిలగిల్లాడుతుందో. అదే సమయంలో జరిగింది అనుకోని సంఘటన. భర్త పెట్టిన ఆక్రందన మూలంగానే పులి కొట్టిందని అర్థమైపోయింది ఆమెకు. తలుపు తెరిచి రక్తపు మడుగులో గిలగిల్లాడుతుండటం చూసి తట్టుకోలేకపోయింది. ఎగిరి భర్త పక్కకు దూకింది. నుజ్జు నుజ్జైన భర్త తలను చూసి గుండెలు పగిలిపోయేలా రోధించిందామె. హృదయ విదారకమైన ఏడుపు వెలువడిందామె కంఠం నుంచి. ఆ ఏడుపుకే శక్తి ఉంటే బండలు సైతం కరిగి ప్రవహించేవి. కాని పులికి ఆమె ఏడుపుతో ఏం పని? తాపీగా దగ్గరకొచ్చింది. మరో పంజా దెబ్బ. తెవ్వున ఓ స్త్రీ కేక. ఆకలితో రగిలిపోతున్న పులికి ఒకరికి ఇద్దరు మానవుల ఆహారం. ఒకే ఒక పంజా దెబ్బతో పైలోకాలకు ఎగిరిపోయింది ఆ స్త్రీ ప్రాణం. అప్పటికే ప్రాణం కోల్పోయి అచేతనంగా పడి ఉన్న భర్త దేహం పక్కనే జీవం లేని ఆమె దేహం పడిపోయింది. ఎంత కర్కశమైన విధి! జాలి లేని పులి. ఈ విషయాలేమీ తెలియని వారి కుమారుడు మగతలో ఉన్నాడు. అతని ప్రాణం కూడా పరలోకాలకు ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉంది. చిట్టడవిలా ఉంది సమతల ప్రదేశం. విశాలమైన మైదానంలా ఎటు చూసినా చిన్న చిన్న చెట్లు, అక్కడక్కడ చిన్న కొండరాళ్లు, ఒండ్రంగా నలుచదరంగా రకరకాల ఆకారాల్లో. చిట్టడవి మధ్య మధ్యలో దట్టంగా పరుచుకున్న పొదలు, తుప్పలు, గడ్డి, వాటి మధ్య ఎర్రని నేల. ఆ ప్రదేశమంతా అద్భుతంగా ఉంది. కనుచూపు మేరలో ఎలాంటి అలజడి లేదు. అదొక ఏకాంత ద్వీపంలా ఉంది. భూపతిరావు బృందం, కార్తీక్ అధిరోహించిన అశ్వాలు గిట్టలు చప్పుడు చేసుకుంటూ శరవేగంగా సాగిపోతున్నాయి. ఆ అలికిడికి ఉలిక్కిపడి పైకి లేస్తున్నాయి. పొదల్లో ఉన్న గోళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న చిన్న చిన్న పక్షులు ప్రశాంతత బద్దమై గోలగోలగా అరుస్తున్నాయి. హోరుమని వీస్తోంది గాలి. ఆ శబ్దాలు మినహా మిగతా అంతా నిశ్శబ్దం. ఎంతో దూరం నుండి ఉరుకులు పరుగుల మీద దూసుకు వస్తున్న గుర్రాలు అలసిపోయి ఉన్నాయి, రొప్పుతున్నాయి. వాటి శ్వాస తెరలు వేడిగా బలంగా బయటకు వస్తున్నాయి. కళ్యాలు లాగకుండానే వాటి వేగం మందగిస్తోంది. భూపతి అన్నాడు గణపతి. గుర్రం దూకుతూ ముందుకు పోతుంటే ఆ కుదుపులకి గుర్రం మీదున్న గణపతి దేహం ఎగిరెగిరి పడుతోంది. దాంతో ఎక్కడివక్కడ కండరాలన్నీ కదిలిపోతున్నాయి. జాయింట్ల వద్ద నొప్పులు పుట్టుకొస్తున్నాయి. మెల్లగా స్థిరంగా పోతేనే పని అవుతుంది. ఉరుకులు పరుగుల మీద పోతే అలసట్లు, టెన్షన్లే. కాస్తంత మెల్లిగా పోదాం భూపతి అన్నాడు గణపతి. గణపతి పక్కనే పోతున్న భూపతిరావు వెటకారంగా నవ్వాడు. ఎందుకో డొంక తిరుగుడు, కుదుపులకు ఒళ్ళు హోనమైంది, చిన్నగా పోదామని చెప్పరాదు అన్నాడు. అంత లేదండోయ్ భూపతి గారు, చిన్నప్పటి నుండి చెట్లమ్మటా పొట్లమ్మటా తిరిగిన వాణ్ణి. నాకు ఈ నీటి వేటలేం కొత్త కాదు, గుర్రాలు కొత్త కాదు. కాకపోతే గుర్రాలను చూసి జాలేస్తుంది అంతే. వాటిని చూడండి ఎలా ఎగశ్వాసలు దిగశ్వాసలు విడుస్తున్నాయో. మనల్ని మోసుకొస్తూ అవి అవస్థ పడుతున్నాయి. పాపం, మనం కాకపోతే ఇంకెవరు వాటి మీద జాలి పడతారు? మూగ జీవాలాయే. నోరు తెరచి మాటల్లో చెప్తాయా? మనమే అర్థం చేసుకోవాలి. కనుక కాస్తంత మెల్లగా పోదాం అన్నాడు గణపతి. భలేవాడివయ్యా గణపతి, గుర్రాలకు రెస్ట్ కావాలంటావు, నీకు మాత్రం అక్కర్లేదంటావు అంటూ కళ్యాలు బిగించాడు భూపతి. భూపతి గుర్రం పూర్తిగా మందగించింది. నుంచి అందరూ గుర్రాల కళ్యాలను లాగారు. గణపతి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అన్ని గుర్రాలు ప్రశాంతంగా నడుచుకుంటూ పోతున్నాయి. గుర్రాల మీదున్న వారికి కూడా విశ్రాంతి దొరికింది. భూపతిరావు మనసు నిధి మీదకు పోయింది. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అవునయ్యా, మొత్తం నిధి విలువ ఎంత ఉండొచ్చంటావు ఉన్నట్టుండి అడిగాడు ఆలోచనల నుండి బయటపడి. ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు గణపతి. ఎంతంటే మన కరెన్సీలో చెప్పాలంటే అంటూ ఆగిపోయాడు. అటు ఇటు చూశాడు. రహస్యంగా ఉంచాలి ఇవి మిగిలిన వాళ్లకు తెలిస్తే లేనిపోని ఆశలు పడతాయి. గొంతు తగ్గించి మెల్లగా అన్నాడు. అందరూ మనవాళ్లే కదా, గంగులు నా కోసం ప్రాణం ఇస్తాడు. విశ్వాసపాత్రుడు, మానస నా కూతురు. ఆ ఇద్దరు గిరిజనుల్ని నమ్మవచ్చు. ఇక మిగిలింది నువ్వు, ఫారెస్ట్ ఆఫీసర్ ముత్తు. వీళ్లలో ఎవరు విశ్వాసపాత్రులు కాదంటావు? ఏమో, ఎవరైనా కావచ్చు. డబ్బు దగ్గర ఎవరైనా మారిపోవచ్చు. కోట్ల నిధి కళ్లల్లో పడితే విశ్వాసాలు, నమ్మకాలు గాలికి ఎగిరిపోతాయి. డబ్బు కోసం ప్రాణాలైనా తీస్తారు అంటూ కళ్యాలను బిగించాడు.
గణపతి, భూపతి గుర్రాలు మరింత స్లో అయ్యాయి. వారిని దాటుకుంటూ ముందుకెళ్లారు మిగిలిన వాళ్ళు. అందరికీ కాస్తంత వెనుకగా పోవటం ప్రారంభించారు గణపతి, భూపతి. భూపతి గారు, ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిధి కంటపడ్డ మరుక్షణంలో మనుషులు ఊహించలేనంతగా మారిపోతారు. ఆ క్షణాల్లో ఎన్ని అఘాయిత్యాలైనా జరుగుతాయి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎవరిని నమ్మకూడదు. జాగ్రత్త. గణపతి మాటలను విని తల పంకించాడు భూపతి. ఆ క్షణంలో అతని మొహం అదోలా మారిపోయింది. అది గణపతి గమనించలేదు. గమనించి ఉంటే భూపతి వదనంలో ఏ ఊహలు కదలాడాయో చూచాయిగానైనా గ్రహించేవాడే. ఆ క్షణంలో మళ్ళీ మామూలుగా మారాడు భూపతి. అదే సమయంలో భూపతిని చూశాడు గణపతి. అది సరే గాని అసలు సంగతి చెప్పలేదో నువ్వు. నిధి విలువ ఎంతుంటుంది? మామూలుగా అడిగాడు భూపతిరావు. ఖచ్చితంగా చెప్పలేను. నాకు తెలిసిన దాన్ని బట్టయితే 100 కోట్లకు పైగా అయి ఉండొచ్చు. 100 కోట్ల? ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అయినా ఈ విషయం ఎప్పుడో అడగాలి. ఇప్పుడు అడుగుతున్నావేం? అవసరం అనిపించినప్పుడే అడుగుతాను ఏదైనా. అప్పుడు అవసరం అనిపించలేదు. ఇప్పుడు అవసరం అనిపించిందా? ఏంటా అవసరం? చెప్తాను. ముందు ఈ విషయం చెప్పు. నీ భాగానికి వచ్చే నిధి డబ్బులతో ఏం చేస్తావు? అడిగాడు భూపతి. ఏం చేస్తాను? పెద్ద ఆశలేం లేవు. ఈ శేష జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు. వయసు మళ్ళింది కదా. ఇప్పట్లాగా పనిచేయగలనో లేదో, ఎప్పుడు అనారోగ్యం వస్తుందో కూడా తెలియదు. ఆ నిధి డబ్బులతో ఏ పొలాలో కొనుక్కొని లేకపోతే బ్యాంకులో వేసుకోవడమో చేస్తాను. మిగిలిన జీవితం అంతా ఏ చీకు చింత లేకుండా ఆ నిధి డబ్బులతో ప్రశాంతంగా గడిచిపోతే చాలు అన్నాడు గణపతి. అదే సమయంలో పక్కనున్న పొదల్లో అలజడి రేగింది. అటు చూశాడు గణపతి. 4 మూరల పొడవున్న పెద్ద కాలనాగు ఆ పొదల్లో దూరి పొదల్లో ఉన్న ఒక పిట్టగూడులో ఉన్న పిట్టపిల్లను నోట కరుచుకుంది. ఆ పిట్టపిల్ల గందరగోళంగా అరుస్తోంది. మిగిలిన గోళ్లల్లో ఉన్న పిట్టలు గోలగోలగా అరుస్తూ ఆకాశంలోకి లేచాయి. కాలనాగు పిట్టపిల్లను మింగేసి నేల మీద పాక్కుంటూ పోయింది. ఆశ్చర్యంగా అనిపించింది గణపతికి. నాగు పిట్టగూడు దాకా ఎలా చేరిందో అర్థం కాలేదు అతనికి. అదే సమయంలో ఇదో అశుభ సూచకంగా కూడా అనిపించింది ఆ సంఘటన. అరుదైన దృశ్యం. ఆ మాటన్న భూపతి వైపు చూశాడు గణపతి. భూపతి చూపులు తీక్షణంగా కాలనాగు మీదే ఉన్నాయి. ఆ చూపుల్లోని తీక్షణత ఉలిక్కి పడేట్లుగా చేసింది గణపతిని. ఆ సమయంలో ఎందుకో భూపతి కాలనాగులాగే అనిపించాడు గణపతికి. రాను రాను వాతావరణంలో వేడి తగ్గుతోంది. వెలుతురు కూడా తగ్గుతోంది. మైదాన ప్రాంతంలా ఉంది కనుక పశ్చిమ దిక్కున సూర్యుడు కృంగిపోవటం స్పష్టంగా కనపడుతోంది. చూస్తుండగానే నారింజ పండు రంగులో సూర్యుడు భూమి కిందకు దిగిపోయాడు. అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. పలుచని సంధ్య వెలుగులు మిగిలాయి. చల్లటి పిల్లగాలులు వీస్తున్నాయి. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. ముందుకు పోతున్న కార్తీక్ భూపతి వైపు చూశాడు. ఇంతటితో ఆగిపోయి రాత్రి గడపటానికి మంచి ప్రదేశాన్ని చూసుకుంటే మంచిది అన్నాడు. కలుపాడు భూపతి. నేను అదే ఆలోచిస్తున్నానబ్బాయ్. మంచి ప్రదేశం కోసం చూస్తున్నాను అన్నాడు గణపతి. వెంటనే చూపుడు వేలి దూరంలో ఉన్న ఓ ప్రదేశాన్ని చూపెట్టాడు కార్తీక్. అక్కడ చూడండి, అనుకూలంగా ఉన్నట్లుగా ఉంది అన్నాడు. అటుగా చూశాడు గణపతి. అవునబ్బాయ్, అంతకంటే మంచి చోటు దొరకడం కష్టం ఈ రాత్రికి. అక్కడే మన మజిలీ అన్నాడు. ఆ మాటతో అందరికీ ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది. ఏకదాటిగా ప్రయాణించడం వల్ల అందరూ అలసిపోయి ఉన్నారు. హుషారుగా ఆ దిక్కు కదిలారు అందరూ. చదునుగా, కాస్తంత ఎత్తుగా, అన్ని విధాల అనువుగా ఉంది ఆ ప్రదేశం. గుర్రాలు అక్కడికి చేరుకున్నాయి. అందరూ గుర్రాలు దిగారు. గుర్రాల మీదున్న లగేజీను కిందకి దించారు. అబ్బాయిలు, మీలో కొందరు నెగడు కట్టెలు తండి, కొందరు డేరాలు కట్టండోయ్ అన్నాడు గణపతి. గంగులు, ముత్తు, గిరిజనులు కట్టెల కోసం బయలుదేరుతుంటే కార్తీక్ కూడా వారి వెంట బయలుదేరాడు. ఆగబోయి అందరూ వెళ్ళిపోతే ఎలా? డేరాలు వేయొద్దు అంటూ కార్తీక్ నాపాడు గణపతి. కార్తీక్ ఆగిపోయాడు. లగేజ్లోంచి డేరా సామాగ్రి బయటకు తీశాడు. మొత్తం 3 అంటూ డేరాలు కట్టడంలో కార్తీక్కి సహాయం చేయబోయాడు గణపతి. ఆగబోయి గణపతి అన్నాడు భూపతిరావు. భూపతి వైపు చూశాడు గణపతి. ఏం లేదో ఈ గణపతి, డేరాలు వేసే ముందు ఈ రాత్రికి ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా గడిచిపోవాలని కొన్ని మంత్రాలు చదివితే నీ సొమ్మేం పోయిందోయ్ అన్నాడు భూపతి తమాషా చూస్తూ. ఓ అదే అన్నాడు గణపతి శాస్త్రి. అదెంత పని అంటూ గడగడా కొన్ని వేద మంత్రాలు పలికాడు. అప్పటికీ లావాటి ఇనుప మేకుల్ని నేలలోకి దించి వాటికి గుడారాల దారాలను కడుతున్నాడు కార్తీక్. అతని దగ్గరకెళ్లి సహాయం చేశాడు గణపతి. 3 గుడారాలు తయారయ్యాయి. ఒకటి
భూపతి కుమార్తె మానస ఉండటానికి, రెండోది భూపతిరావు గణపతులు ఉండటానికి. పెద్దదిగా ఉన్న మిగిలిన గుడారంలో మిగతా వాళ్ళుంటారు. గుడారాలు వేయడం పూర్తి చేసి యథాలాపంగా తల తిప్పాడు కార్తీక్. టైట్ జీన్ ప్యాంటు, టీషర్టు ధరించి ఉన్న మానస తననే చూస్తూ కనపడింది. ఉలిక్కిపడి చూపులు తిప్పుకున్నాడు కార్తీక్. ఆమె చూపుల్లో ఇది అని చెప్పలేని భావం కనిపించింది అతనికి. అంజీ వెలుగులు పలచబడ్డాయి. చీకటి తెరలు చుట్టుముడుతున్నాయి. ఆకాశంలో పక్షులు బారులు బారులుగా గోళ్లకు ఎగిరిపోతున్నాయి. పగలంతా ఆహారాన్వేషణలో తిరిగి చీకటి పడే వేళకి తమ గోళ్లకు చేరుకుంటాయవి. అన్నిటికన్నా వెనకబడిన ఓ ఒంటరి పక్షి భీతిగా అరుస్తూ శరవేగంగా దూసుకుపోతోంది. ఆకాశం మరింత నల్లబడుతోంది. దూరంగా ఉన్న పొదలు, తుప్పలు మసకమసగ్గా కనిపిస్తున్నాయి. ఆ సమయానికి పొదలలో తిరిగి వచ్చారు ముత్తు, గంగులు, సింగన్న, లచ్చన్నలు. వాతావరణంలో చలి లేదు. గాలి మాత్రం చల్లగా వీస్తోంది. గంగులు బృందం పొదల్లోని లావుపాటి మొదళ్ళు భాగాలతో నెగడు వెలిగించారు. వేడి, వెలుతురు ఆ ప్రదేశాన్ని కమ్ముకున్నాయి. కడుపులో ఆకలి రాముడు అరుస్తున్నాడు. తినడానికేమైనా పెట్టండిరా అరిచాడు గణపతి. వెంటనే సింగన్న, లచ్చన్నలు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఆహార పదార్థాలున్న లగేజీ నుంచి కొన్ని రొట్టెలు, బ్రెడ్, బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, టిండ్ మిల్క్ వంటివి బయటికి తీశారు. ఒక్కొక్కరికి అందించారు. మంచినీళ్ల సంచులు కూడా అందించారు. అందరూ తినడం మొదలెట్టారు. తింటూనే ఎప్పుడో ఏదో అదృష్టం చేసుకున్నాం భూపతి అన్నాడు గణపతి. ఎందుకు అన్నాడు భూపతి డ్రై ఫ్రూట్స్ తింటూ. ఇక్కడ మనం తప్ప మరో నరమానవుడు లేడు. ఏకాంతంగా ఇంత విశాలమైన ప్రదేశంలో చల్లటి గాలి మధ్య ఇంత హాయిగా తినే అదృష్టం ఎంతమందికి లభిస్తుంది? అందరూ ఆ పట్టణాల్లో, నగరాల్లో రణగొణ ధ్వనుల మధ్య, వాహనాల మధ్య, పొగల మధ్య, కృత్రిమ గాలుల్లో, ఇరుకు ఇళ్లలో రోజులు గడిపేవాళ్లే కదా అన్నాడు గణపతి. ఏమో అనుకున్నా, నీలో పెద్ద ప్రకృతి ప్రేమికుడున్నాడోయ్ అన్నాడు భూపతి. నాలోనే కాదు, ప్రతి ఒక్కరిలోనూ, ప్రకృతిలోనూ ప్రేమికుడుంటాడు. ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి. ఇంకా చెప్పాలంటే ప్రకృతిలోని అందాన్ని, ఆనందాల్ని ఆస్వాదించని వాడు పుట్టి దండగే అంటాను అన్నాడు గణపతి. ఈ రోజుల్లో ఎవరికి కావాలి ప్రకృతిలోని అందము, ఆనందము? పొట్ట గడవటం కోసం, పొద్దు గడవటానికో టీవీ, ఇవి చాలు. ఇలా తయారైంది కాలం. అవును భూపతి, మనుషులు మరీ 4 గోడల మధ్య బతికేస్తున్నారు. అదే ఆనందం అనుకుంటున్నారు పాపం. బావిలో కప్పలమని తెలుసుకోలేకపోతున్నారు అన్నాడు గణపతి. ఇలా మాటల మధ్య తినడం ముగిసింది. తరువాత సింగన్న, లచ్చన్నలు కూడా తినడం అయింది. ఇక మిగిలిన రాత్రంతా నిద్రకు అంకితం. ఎవ్వరికీ ఏ పని లేదు. కొందరు గుడారాల్లోకి వెళితే కొందరు బయట కూర్చొని బాకాకాన్ని ప్రారంభించారు. నెగడు దేదీప్యమానంగా వెలుగుతోంది. నెగడుకి కాస్తంత దూరంలో కూర్చొని ఉన్నారు భూపతి, గణపతి. చుట్టూ దట్టమైన చీకటి కమ్ముకొని ఉంది. ఆకాశంలో అప్పుడప్పుడే తారకలు ఉదయిస్తున్నాయి. మెలమెల మెరిసే వాటి వెలుగులు మనోహరంగా ఉన్నాయి. దూరం నుంచి, దగ్గర నుంచి రకరకాల జంతువుల అరుపులు, హడలుగొట్టే గర్జనలు వినపడుతున్నాయి. వాటిలో కొన్ని ఇదివరకెన్నడూ వినని విధంగా గుండెల్లో భీతి కలిగించేలా ఉన్నాయి. అయినా ఎవరూ భయపడటం లేదు. అందరూ తెగించి వచ్చిన వారే, అన్నిటికీ సిద్ధమై వచ్చిన వారే. ఇంకేం భయం? ఓ పక్క గంగులు చేతిలో అత్యాధునికమైన తుపాకీతో గస్తీ కాస్తున్నాడు. అతని చూపులు నిశ్చింతగా పరిసరాలను గమనిస్తున్నాయి. వాతావరణంలో మెల్లమెల్లగా ఏదో మార్పు వస్తోంది. చిన్నగా చలి పెరుగుతోంది. ఈదురుగాలులు వేయటం మొదలుపెట్టాయి. ఆకాశం మేఘావృతం అవుతోంది. అది గమనించాడు గణపతి. వర్షం పడేట్లుంది. అవును, వర్షం పడుతుంది భూపతి అన్నాడు. ఆశ్చర్యం. ఇది వర్షాకాలం కూడా కాదు. పొద్దుపోయేదాకా సూచనలే లేవు. ఉన్నట్టుండి వాతావరణం మారిందే అన్నాడు గణపతి. వాన రాకడా, ప్రాణం పోకడా తెలియదని అంటారు, వినలేదా? అయినా వర్షాకాలం కాకపోయినా అడవుల్లో అప్పుడప్పుడు వర్షం పడటం మామూలే కదా అన్నాడు భూపతి. అది కాదు నా బాధ. ఇప్పుడు వానొస్తే ఇబ్బందుల్లో ఇరుక్కుంటాం అన్నాడు గణపతి. మనం వచ్చిందే ఇబ్బందుల్లోకి, కొత్తగా ఇబ్బంది ఏముంది? అయినా ఏదొస్తుందో రాని అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాం కదా, ఎదుర్కోవడమే, దేనికి భయపడేది లేదు అన్నాడు భూపతి. అయినా ఓ అడ్వాంటేజ్ ఉంది, గమనించావా? ప్రశ్నించాడు. ఏమిటది అడిగాడు గణపతి. మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. వర్షం పడ్డా నీళ్లు నిలవు, కిందకు జారిపోతాయి అన్నాడు భూపతి. అవును, అది ఒక విధంగా మంచిదే అన్నాడు. నీకు తెలుసుగా గణపతి, అన్ని ధర్మశాస్త్రాలు చెప్పేది ఒకటే ఆకాశంలోకి చూస్తూ అన్నాడు. ఏమిటది అడిగాడు గణపతి. పిరికితనం వద్దు, సాఫీగా ముందుకు సాగిపో. వచ్చేది రాని దేన్ని కాదనద్దు, అన్నింటినీ స్వీకరిస్తూ పో.
పోరాటంలో ప్రాణం పోయిందా? పోనీ, ఎప్పుడైనా అది పోయేదే. అయితే అంతవరకు ఎంత పరిపూర్ణంగా బతికావన్నదే ముఖ్యం. కాసేపు మౌనంగా ఉండిపోయాడు గణపతి. లోతైన మాటలు అన్నాడు. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ముందుగా గణపతి మౌనాన్ని ఛేదించాడు. భూపతి, నన్ను అడిగావు, నువ్వు చెప్పలేదు. నిధి దొరికితే ఏం చేస్తావు? చిన్నగా నవ్వాడు భూపతి. మేనేటర్ తాపీగా ఒళ్ళు విరుచుకున్నట్లుగా ఉందా నవ్వు. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను గణపతి. మామూలు కష్టాలు కాదు, భయంకరమైన కష్టాలు. కష్టాలతోనే పెరిగి పెద్దయ్యాను. మందిని దోచుకున్న వాళ్ళు నా కళ్ళ ముందే పెరిగి పెద్దవాళ్ళు అవ్వడం చూశాను. నీతిగా నిజాయితీగా ఎదగాలంటే ఎంతో సమయం పడుతుంది. అందుకు సహనం, శక్తి కావాలి. అదే అడ్డదారిలో పోవాలంటే కొంచెం మొరటుతనం, క్రూరత్వం ఉంటే చాలు. తొందరగా పైకి రావచ్చు. అందుకే అడ్డదారి తొక్కాను, తొందరగానే పైకొచ్చాను. ఎన్నో వ్యాపారాలు చేశాను, మంచి వ్యాపారాలు. మేలి ముసుగులో దొంగ వ్యాపారాలు, చెడ్డ వ్యాపారాలు, చిన్నవి పెద్దవి ఎన్నో. అయితే అదేమంత ఈజీ కాదు. చీకటి వ్యాపారాల్లో చిక్కులు ఎక్కువ. పోరాటాలు, ప్రత్యర్థులు, చంపటాలు, చావటాలు. ఇదొక వైకుంఠపాళి. మింగేయటానికి ఎన్నో పాములు కాచుకుని ఉంటాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. క్షణం కూడా విశ్రాంతి ఉండకూడదు. నిరంతరం పోరాటమే. ఏ పాముకి దొరకకుండా పైకి పోవడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. లేదా ఏ పాము నోట్లో అయినా పడ్డామా పాతాళంలోకి పడిపోతాం. ఇదొక ఆట. బ్రతుకులోనూ చావులోనూ ఆట. రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్నాను. గల్లీ రౌడీలు, ఢిల్లీ లీడర్లు అందరితోనూ అవసరమే. పోలీసులకు మామూళ్ళు. మర్యాదలతో మంచి చేసుకోవడాలు తప్పదు. అధికారం, బలం ఎవరి దగ్గరుంటుందో వారితో లింకులు తప్పవు. లేకపోతే మన జాయింట్లు తప్పుతాయి. భవనం నిర్మించుకోవడం కాదు, నిలబెట్టుకోవడం ముఖ్యం. పునాది తీయటం కాదు, పటిష్టం చేయడం ముఖ్యం. అలా నిలబెట్టుకోవడంలోనే, పటిష్టం చేసుకోవడంలోనే నా విలువైన జీవితం అంతా గడిచిపోయింది. ప్రత్యర్థులతో ఎత్తులు, పై ఎత్తులు, పోరాటాలు, గెలుపులు, ఓటములు, తిరిగి గెలుపు కోసం ప్రయత్నాలు. లేకపోతే నా వ్యాపారాలు నిలవవు. నేనే నిలవను. పిల్లలు పుట్టారు. పిల్లల్ని పెద్దవాళ్ళని చెయ్యాలి. అంతా అందరినీ కాపాడుకుంటూ ఉండాలి. అలా వాడిని, వీడిని, దానిని కాపాడుకోవటంలోనే నా కాలం కరిగిపోయింది. నాకంటూ ఏమీ మిగల్లేదు. నా పర్సనల్ లైఫ్ని నేనేమీ అనుభవించలేదు. ఇప్పటికి కొడుకులు ఎదిగి వచ్చారు. వారికి అన్నీ అప్పగించొచ్చు. వాళ్ళు కాపాడగలరిక. ప్రయోజకులయ్యారన్నమాట. ఇప్పుడు దొరికింది ఖాళీ. కాసింత ప్రశాంతత. ఉరుకులు పరుగులు లేకుండా నాకు నేనుగా నా కోసం బతికే సమయం ఇప్పుడు దొరికింది. మౌనంగా వింటున్నాడు గణపతి భూపతి గుండెల్లోని మాటలని. కాలం మత్తుగా కరిగిపోతోంది. భూపతి ఆగిపోయాడు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కాసేపటి తర్వాత తిరిగి ప్రాణం పోసుకుందతని గొంతు. వింటున్నావా గణపతి? ఎవ్వరికీ చెప్పలేనిది నువ్వు వింటున్నావు. మొదటగా నాలో ఎన్నో కోరికలున్నాయి. అవన్నీ తీరకుండానే గుండె లోతుల్లో కలిసిపోయాయి. ఎన్నో కలలు అన్నీ సమాధైపోయాయి. చిన్నతనంలోనే ఎన్నో కోరికలు. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది అనుభవించాలి, ఇది తినాలి, అది చూడాలి, అక్కడికి పోవాలి అని ఎన్నో, ఎన్నెన్నో. అప్పుడు అవి ఏవీ తీర్చుకోలేకపోయాను. కలలంటే ఇష్టం, కానీ కలలు కనడానికి భయపడిపోయేవాణ్ణి. కష్టాలు, అన్నీ కష్టాలు, ఎదురు దెబ్బలు, భయం, అవన్నీ ఇప్పుడు రూపం పోసుకుంటున్నాయి. ఈ గుండెల్లో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. ఇక నా జీవితం నాదే. ఇక మిగిలిన నా సమయం అంతా నా కోసమే, నా ఆనందం కోసమే ఈ సమయాన్ని ఖర్చు పెట్టుకుంటాను. అర్థమైందా? ఇంకా ఈ గుండెల్లో ఎన్నో ఆశలున్నాయి, కోరికలున్నాయి. కొన్ని చెప్పలేను, కొన్ని చెప్తాను. కొన్ని స్పష్టం, కొన్ని అస్పష్టం. భూపతి మౌనంగా వింటూ పోతున్నాడు. భూపతి చెప్పుకుపోతున్నాడు. ఆకాశాన్ని కారు మేఘాలు ఆక్రమించుకుంటున్నాయి. ఓ ఉరుము ఉరిమింది, మెరుపు విద్యుల్లతలాగా. అయినా ఇరువురికి స్పృహే లేదు. భూపతి చెప్పుకుపోతున్నాడు. నిధి నాదే. నిధి నాదే కదా. ఆ నిధి మొత్తాన్ని నా సుఖం కోసం ఖర్చు పెట్టుకుంటాను. వింటున్నావా? సుఖాలు అనుభవించాలి నేను. అన్ని సుఖాలు, ఈ ప్రపంచంలో ఉండే అన్ని సుఖాలు అనుభవించాలి. అయిపోయింది. జీవితం సగం అయిపోయింది. సగమే కాదు, కొంచెమే మిగిలింది. ఈ లోపలే అన్నీ అనుభవించేయాలి. జీవితం మళ్ళీ తిరిగి రాదు. ఒక్కటే జీవితం, మళ్ళీ మళ్ళీ లేదు. ఈ జీవితంలోనే, ఈ లోపలే అన్నీ 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 చేసేయాలి. చేసేస్తాను. దేశాలు చూడాలి, రకరకాల ప్రదేశాల్లో తిరగాలి, రకరకాల ప్రజలను చూడాలి, ఎందరో అందగత్తెలను దర్శించాలి, విమానాల్లో తిరగాలి, గొప్ప గొప్ప హోటళ్లలో ఉండాలి, రకరకాల రుచులు తినాలి, సినిమా తారలతో తిరగాలి, పాటలు పాడాలి, ఆటలాడాలి,
వైన్, వోడ్కా, ఎన్నెన్నో అన్నీ టేస్ట్ చేయాలి. హాలీవుడ్ స్టూడియోల్లో సినిమాలు తీయాలి. కార్లు, విమానాలు లాంటి కార్లు నేను దిగుతుంటే అందరూ సలాం చేయాలి. రీసెల్ క్రోవే, టామ్ క్రూయిజ్, లియోనార్డ్ స్టాలోనా, స్పీల్బర్గ్, జెన్నిఫర్ లోపెజ్, మడోన్నా, అన్నా కొర్నికోవా, వేనస్ హింగిస్, డెమి మూర్, బ్రిట్నీ అందరితోనూ ఉండాలి. అందరినీ నా వాళ్ళని చేసుకోవాలి. ప్రపంచంలోని అన్ని అందాలని చూడాలి. హా. నల్లని ఆకాశం నుండి ఒక వాన చుక్క రాలింది. టక్ మంటూ ప్రారంభమైంది వాన చుక్కలు. కొండపోతగా కురవటం మొదలైంది వాన. వర్షం జల్లుగా కురవటం ప్రారంభించింది. భూపతిరావు, గణపతి టెంట్స్ లోకి వెళ్లిపోయారు. మిగిలిన వారు అప్పటికే గాఢ నిద్రలో ఉన్నారు. భూపతిరావు, గణపతులకు కూడా పడుకోగానే నిద్ర పట్టేసింది అలసట వల్ల. గంగులు మాత్రం కాపలా ఉన్నాడు. వర్షం జల్లులుగా నిలకడగా కురుస్తోంది. పెరగడం లేదు, తగ్గడం లేదు. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు. వర్షం వల్ల నెగడలు ఆరిపోయాయి. సోలార్ బ్యాటరీల శక్తి నుంచి వెలిగే లైట్లను వెలిగించాడు గంగులు. కాలం గడిచిపోతోంది. గంగులు వంతు ముగిసింది. గంగులు విశ్రాంతి తీసుకున్నాడు. ముట్టు కాపు కాయటం మొదలుపెట్టాడు. కాలం మెల్లగా కరుగుతోంది. సడన్ గా మెలకు వచ్చింది కార్తీక్కి. ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. టెంట్ అదిరేలా పెద్దగా కురుస్తోంది వాన. వాన కురుస్తున్నప్పుడు చప్పుళ్ళు భీతిని పుట్టిస్తున్నాయి. చలిగాలులు వీస్తున్నాయి. టెంట్లో అటు ఇటు చూశాడు కార్తీక్. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బయట ఏం జరుగుతుందో తెలియనంత మొద్దు నిద్రలో ఉన్నారు. రోజంతా ప్రయాణించి తీవ్రంగా అలసిపోయి ఉండటం వల్ల స్వాధీనం లేదు ఎవరికి. తల బయట పెట్టి చూశాడు కార్తీక్. ఆకాశం కారు చీకటిలా ఉంది. కొండపోతలా కురుస్తోంది వాన. ఏ అలికిడి లేదు. వర్షానికి చలికి బెదిరి టెంట్లోకి వచ్చి ముసుగు తన్నారు కాపలా ఉండాల్సిన వాళ్ళు. వాతావరణం గుబులు పుట్టించేందిగా ఉంది. అదే క్షణంలో చక్మని మెరిసింది ఎదురుగా. పరిసరాలన్నీ మెరిసిపోయాయి దిగ్గులు. క్షణం కళ్ళు మిరుమిట్లు గొలిపిన ఆ వెలుగు మాయమవ్వగానే చీకటి కమ్మింది. అదే క్షణంలో ఆకాశం అదిరేలా ఉరిమింది. దూరంగా ఎక్కడో పిడుగుపడింది. అడవి దద్దరిల్లిందా శబ్దానికి. ఉలిక్కి పడ్డాడు కార్తీక్. టెంట్లోకి పరిగెత్తాడు. అందరూ గొడ్డుల్లా నిద్రపోతున్నారు. పిడుగు శబ్దానికి కూడా కదలలేదు. పక్కన పిడుగులు పడ్డా లేవనంత నిద్రపోవటం అంటే ఇదేనేమో అనిపించింది కార్తీక్కి. గబగబా అందర్నీ లేపాడు. లేచి అయోమయంగా చూశారు వాళ్ళు. మిగిలిన టెంట్లలో ఉన్నవారిని కూడా లేపాడు కార్తీక్. ప్రమాదం, అందరూ బయటకు పరిగెత్తండి అరిచాడు. రెండోసారి చెప్పించుకోలేదు ఎవరు. వర్షంలో తడుస్తూనే బయటకు పరిగెత్తారు. అదే సమయంలో కళ్ళు పోయేటట్లుగా మెరిసింది మెరుపు. చెవులు చేత్తో మూసుకుని ఎగిరి గోర్లా పడి నేలను కరుచుకున్నాడు కార్తీక్. అందరూ అదే పని చేశారు. ఆ పనిలో ఉండగానే పరిసరాలన్నీ కంపించిపోయాయి. వల్కలాగా మండిపోతూ వచ్చి మధ్యనున్న టెంట్ మీద పడింది పిడుగు. చెవులు పగిలిపోయేంత పనైంది. అప్పుడు వెలువడ్డ శబ్దానికి గుండెలు ఆగిపోయినంత పనైంది అందరికీ. టెంట్ క్షణాల్లో రగిలి మండిపోయింది. అప్పుడు వెలువడిన వేడికి అందరి శరీరాలు కమిలిపోయాయి. అందరూ షాక్ అయిపోయారు. మూర్చిపోయినట్లుగా అలాగే ఉండిపోయారు. ముందుగా తేరుకున్నది కార్తీకే. ఇంకా గుండెలు వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి. మెల్లగా ఒక్కొక్కరు లేచారు. పోయినట్లున్నాయి వారి చూపులు. ఇంకొక క్షణం ఆలస్యం అయి ఉంటే ఏమైపోయి ఉండేవారమో తలుచుకునేసరికి గొంతులు ఎండిపోయాయి అందరికీ. అంత దగ్గరగా పిడుగు పట్టడం అదే వారి జీవితాల్లో మొదటిసారి. అయినా ఎవ్వరికీ ఏమీ కాకపోవటం అదృష్టం. కళ్ల ముందు జరిగింది ఇంకా నమ్మశక్యం కానట్లుగా ఉంది. మధ్యన ఉన్న టెంట్ స్థానంలో ఇప్పుడు బూడిద కుప్ప మిగిలి ఉంది. వర్షం తగ్గుముఖం పట్టింది. ఉన్నట్టుండి ఆగిపోయింది. చాలాసేపు బయటే తచ్చట్లాడారు అందరూ. టెంట్లలోకి పోవటానికి ధైర్యం లేదు. వర్షం ఆగిపోయింది. ఇంకేం భయం లేదు కదా అన్నాడు గణపతి. లేదన్నట్లుగా తలూపాడు కార్తీక్. అయినా నువ్వు సాక్షాత్తు దేవుడివయ్యా, మా అందరి ప్రాణాలు కాపాడావు అన్నాడు గణపతి కృతజ్ఞతగా. మిగిలిన వారి కళ్ళలోనూ అదే భావాలు కనిపించాయి. నాదేముంది, ఏదో అలా జరిగింది అన్నాడు కార్తీక్. అసలు పిడుగులు పడబోతున్నట్లు ముందే ఎలా కనిపెట్టావు అని అడిగాడు భూపతిరావు. నేను కనిపెట్టలేదండి, ఊహించాను అంతే. ఓ ప్రదేశంలో పిడుగు పడితే ఏది ఎత్తుగా ఉంటే దాని మీద పడుతుంది. ఈ చిట్టడవి సమతలంగా ఉంది. అంతా పొదలే. ఇక్కడ ఎత్తుగా ఉన్నవి మన టెంట్లే. పైగా ఇనుప రాడ్లు కూడా ఉన్నాయి కొసల్లో. ఇక్కడ పిడుగు పడితే గ్యారంటీగా మన టెంట్ల మీదే పడాలి. లక్కీగా అప్పుడే మెలకు వచ్చింది నాకు. అదే సమయంలో దూరంగా ఎక్కడో పిడుగు పడింది. ఇక్కడ కూడా పడచ్చేమో అనిపించింది. అందరూ నిద్రలో ఉన్నారు. వెంటనే లేపాను. ముందు జాగ్రత్తగా బయటకు పరిగెడదాం అనుకున్నాను. అసలు నేను కూడా అనుకోలా అదే క్షణంలో పిడుగు పడుతుందని. అంతా అనుకోకుండా జరిగింది అంతే అన్నాడు కార్తీక్. అంతా చీకటిగా ఉంది.
ముందు ఆరిపోయిన నెగళ్లు వెలిగిద్దాం అని చివరి టెంట్లోకి వెళ్ళాడు కార్తీక్. క్యాన్లో ఉన్న ఆయిల్ను తెచ్చి నెగళ్ల మీద ఉంపాడు. బాగా తడిచి ఉన్నాయి ఆ పొదల మొదళ్ళు. అయినా ఆయిల్ వల్ల వెలిగించిన వెంటనే మండాయి. ఆ ప్రదేశం అంతా వెలుగుమయమైంది. తిరిగి నిద్ర మెల్లిగా కమ్ముకుంది అందర్నీ. మిగిలిన 2 గుడారాల్లోనే సర్దుకున్నారందరూ. అలసిపోయి ఉన్నారు. శరీరాలు విశ్రాంతిని కోరుతున్నాయి. బయట గాలి విసురుగా వీస్తోంది. వర్షం లేదు. చీకటి దట్టంగా ఉంది. అది ఏ జామో తెలియదు. దాదాపు నడిరేయి సమయం కావచ్చు. అందరితో పాటు గాఢ నిద్రలో ఉన్నాడు కార్తీక్. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది అతనికి. తన శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది. ఒళ్ళు జల్లుమంది. కళ్ళు విప్పాడు. శరీరం మీద ఏదో శరీరం పాకుతోంది. అది మానసది. చట్మని మత్తు విడిపోయింది కార్తీక్కి. ఆ మసక చీకటిలో కూడా మెరుస్తోంది ఆమె తెల్లని దేహం. కామంతో వేగిపోతూ మత్తుగా కార్తీక్ ముఖం మీద తన పెదవులతో దాడి చేసింది మానస. ముఖమంతా ముద్దులు కురిపించి పెదవులు అందుకోబోయింది. మైకం కమ్మినట్లు అనిపిస్తున్న శరీరాన్ని అదుపు చేసుకున్నాడు కార్తీక్. తన పెదవుల దగ్గరకొచ్చిన ఆమె ముఖాన్ని తోసేశాడు. ఆమె శరీరాన్ని పక్కకు దొర్లించి లేచి నిలబడ్డాడు. మెన్నాగులా లేచింది మానస. బొసలు వస్తున్నాయి ఆమె నోటి నుండి. కోపంతో ఊగిపోతోందామె. కార్తీక్ను కాల్చేసేట్టుగా చూసింది. ఉగ్రంగా నేలను తన్ని విసవిసా నడిచి వెళ్ళిపోయింది. ఎంతోసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. తూర్పున వర్షకాంతులు ప్రత్యక్షమయ్యాయి. పక్షులు కిలకిలారావాలతో ప్రకృతిని జాగృతం చేస్తున్నాయి. చల్లని పిల్లగాలులు వీస్తున్నాయి. కార్తీక్ నిద్ర మేల్కొన్నాడు. కాలకృత్యాలు ముగించి క్యాన్లో ఉన్న నీటితో స్నానాన్ని చేశాడు. ఖాళీ అయిన క్యాన్లోనూ ఎక్కడ నీటి చలమలు కనపడితే అక్కడ నింపుకోవటమే. ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ అందాలను చూస్తూ మైమరుపుగా పొదల్లోకి నడిచాడు. పొదల్లో రకరకాల పళ్ళున్నాయి. ఎంతో మధురంగా ఉంటాయవి. వాటిని సేకరించాడు కార్తీక్. కొన్ని ప్రత్యేకమైన పొదల్లో నేలల్లో కొన్ని రకాల దుంపలు ఉంటాయి. అలాంటి దుంపల్ని కొన్నింటిని పెకలించాడు. పొదల్లోని ఆకులతో తీగలతో వాటిని మూటలా కట్టి టెంట్ల వద్దకు నడిచాడు. అప్పటికే అందరూ నిద్రలేచారు. కాలకృత్యాలు పూర్తి చేసి రెడీగా ఉన్నారు. అందరూ పళ్ళు తిన్నారు. ఆహా, చాలా తీయగా ఉన్నాయంటారు. ఈలోగా అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. సింగన్న, లచ్చన్న ఆహార పదార్థాల మూటలను బయటకు తీశారు. పప్పులు, టిండ్ ఫుడ్, మిల్క్ బిస్కెట్స్ లాంటివి అందరికీ ఇచ్చారు. అందరూ వాటితో పాటు కార్తీక్ తెచ్చిన తాజా పళ్ళు, దుంపలు కూడా కడుపు నిండా తిన్నారు. త్వరగా సరుకులను సర్ది గుర్రాల మీద వేసి ప్రయాణమయ్యారు. ఎదురుగా కంటికి ఆనినంత మేర పచ్చని పొదలతో అనంతంగా విశాలంగా చిట్టడవి కనిపిస్తోంది. గుర్రాలతో పాటు భూపతిరావు బృందం ముందుకు దూసుకుపోతోంది. ఎండ పెరుగుతోంది. గంట ప్రయాణం తర్వాత చిట్టడవి అంతమైంది. కేకారణ్యం ప్రత్యక్షమైంది. పోను పోను అరణ్యం మరింత దట్టమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఆ అరణ్యంలో సరైన దారి తెన్ను లేదు. గజిబిజిగా ఉంది అంతా. కష్టం మీద ప్రయాణం సాగుతోంది. అది చాలా సమయం ప్రయాణం ఏకదాటిగా సాగింది. అందరూ అలసిపోయారు. ఒంటి మీద చెమటలు ధారలుగా కారుతున్నాయి. కొంత విశ్రాంతి తీసుకుందాం అంటూ తాను అధిరోహించిన గుర్రాన్ని ఓ విశాలమైన చెట్టు కింద ఆపాడు గణపతి. దాంతో మిగిలిన వారు కూడా ఆగారు. ఆ చెట్టు కింద చేరారు. చెట్టు కింద నీడ చల్లగా ఉంది. బ్యాగ్స్లోంచి వాటర్ క్యాన్స్ తీసి ముఖాన్ని తడుపుకున్నారు. కాసిని నీళ్లు తాగారు. ఎంతో రిలీఫ్గా అనిపించింది. ఏవైనా తినడానికి పెట్టబోయి కేకేశాడు గణపతి. లచ్చన్న, సింగన్నలు ఫుడ్ ప్యాకెట్స్ లోంచి తీసి డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ తీశారు. అందరూ తినడం మొదలెట్టారు. తింటూనే తమ పర్సనల్ బ్యాగ్ లోంచి మ్యాప్ లాంటిది తీశాడు గణపతి. దాని మీద వంకర టింకర గీతలు, గుర్తులు ఉన్నాయి. దాన్ని కాసేపు పరిశీలించి చుట్టేసి బ్యాగ్లో పెట్టేశాడు గణపతి. దాదాపు దగ్గరకు వచ్చేసాం. 30 వంతు దూరం పైగా ప్రయాణం చేశాం అన్నాడు. దాంతో అందరిలోనూ ఉత్సాహం కలిగింది. అయితే మరెంతో దూరం లేదు మన గమ్యం అన్నాడు భూపతిరావు హుషారుగా. ముత్తు ముఖంలో కూడా హుషారు ప్రవేశించింది. గమ్యానికి దగ్గరలోనే ఉన్నాయని తెలిసేసరికి అలసట ఎగిరిపోతోంది. సాలోచనగా అన్నాడు భూపతిరావు. ఇంతవరకు దేవుడి దయవల్ల క్షేమంగానే వచ్చాం. అసలు జర్నీ ఇక మీదటే మొదలవుతుంది. ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. దాంతో ఒక్క క్షణం అందరి గుండెల్లోనూ భయం కలిగింది. విజ్ఞానపు నాయకుడివి, గణపతివి నువ్వున్నావు కదా, ఏం కాదులే. ఇంతకీ మనం ఎక్కడున్నామో అన్నాడు భూపతిరావు వాతావరణాన్ని తేలిక చేయటానికి. బోడికొండలు అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం మనం. కొంత దూరం దట్టమైన అడవి ఉంటుంది. దాన్ని దాటితే సన్నగా ఉండే కొండలు ఎదురవుతాయి. వాటి మీద చెట్లు, ఆఖరికి పొదలు, లతలు కూడా ఉండవు. జారిపోయేలా నున్నగా ఉంటాయవి.
ఎండకి మండిపోయి వేడిగా ఉంటాయి అవి. పైగా ఆ కొండల చుట్టూ తిరిగి వెళ్ళాలి మనం. ఆ కొండల్నే బోడి కొండలు అంటారు. ఆ బోడి కొండల్ని దాటి తర్వాతనే మనకు అసలైన కష్టం ఎదురయ్యేది అంటూ ఆపాడు గణపతి. ఏం అన్నాడు టెన్షన్గా భూపతిరావు. ఇప్పుడు నేను చెప్పేదంతా నా ఊహ నిజమైతేనే. మ్యాప్ను బట్టి అయితే ఆ అడవి దాటుతూనే కొంచెం ముందుగానో వెనక్గానో బోడికొండలే ఎదురవ్వాలి. బోడికొండల కవతల అత్యంత దుర్గమమైన అరణ్యం ఉంటుందట. కొండలు కోనలతో కాలు పెట్టడానికి వీల్లేనంతగా ఉంటుందక్కడ. ఎగుళ్ళు దిగుళ్ళు. అక్కడి నుంచి మనం కాలినడకన పోవలసిందే. ఎందుకంటే గుర్రాల మీద పోలేం కాబట్టి. నీ చెప్పానుగా అసలు కష్టమని. ఇక అక్కడి నుంచి అసలు కష్టం ప్రారంభమవుతుంది తాపీగా అన్నాడు గణపతి. కొన్ని నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వేగంగా ఆలోచనల్లో ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని భగ్నం చేశాడు గణపతి. ఇక్కడి నుంచి కుడి చేతి దిక్కుగా పోతే బండారుకోన గ్రామాలు వస్తాయి. ఈ అరణ్యాల మొత్తం మీద అంతో ఇంతో జనసంచారం, కొద్దిగానైనా నాగరికత ఉండే ప్రాంతం అదే. మనం అటుపోనక్కర్లేదు, నేరుగా పోతే చాలు. లేవండి, మన గమ్యం దగ్గరవుతోంది. మనం ఎందుకోసం వచ్చామో ఆ కార్యం సఫలం కాబోతోంది. ఇక నుండి మరింత దీక్షగా ముందుకు పోవాలి మనం. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ లేచాడు గణపతి. మరుక్షణం అంతులేని ఉద్రేకంతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ అరిచారు సింగన్న లచ్చన్నలు. అందరితో పాటు గొంతు కలిపి మహాశివుని స్తుతించారు అందరూ. ఆ అరుపులతో అడవి దద్దరిల్లింది. వెనువెంటనే అంతులేని ఉద్రేకంతో గుర్రాలెక్కి ముందుకు దూకించారు భూపతిరావు బృందం. హోరుమని శబ్దం వినపడింది. గుర్రాల మీదున్న రౌతులు ఉలిక్కిపడ్డారు. పెద్ద సమ్మెటలతో బాదుతున్నట్లు హోరుమని శబ్దం. తత్తరపడి గుర్రాన్ని ఆపాడు గణపతి. భూపతిరావు అయోమయంగా చూశాడు. దగ్గరలో ఏదో జలపాతం ఉంది దొరా, చెప్పాడు సింగన్న. అప్పుడు అర్థమైంది ఆ శబ్దం ఏమిటో. అయినా ఆ మాత్రం మేము కనుక్కోలేమనుకున్నావా? నువ్వు చెప్పాలా? ఉడుక్కున్నాడు గజపతి. ఆ బెంకానికి ముత్తి పెదవుల మీదకు నవ్వు దూసుకొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? అతని మీద కయ్యమన్నాడు గణపతి. ఎంతకంటే పెద్ద చప్పుళ్లనే చూశాను. ఓ పెద్ద జలపాతం. ఎంత పెద్దదనుకున్నావు? అది అంతెత్తు కొండ మీద నుండి కింది పడుతుంటే భూమి పగిలిపోయేంత చప్పుడొచ్చేది. అలాంటి జలపాతం కింద నిలబడి తాపీగా స్నానం చేసి వచ్చినండు ఏమనుకున్నావు అన్నాడు. ఎంత ఆపుకుందామన్నా ఈసారి కార్తీక్ పెదవుల మీదకు తన్నుకొచ్చింది నవ్వు. ఎందుకంటే అది అతిపెద్ద కోత. అది ఎవరూ అంతెత్తు నుండి దూకే నీళ్ల కింద స్నానం చేయలేరు. తల పగిలిపోతుంది. తిరిగి ముందుకు సాగింది పయనం. జలపాతం దగ్గరే ఉన్న కొద్దీ చెవులు బద్దలయ్యేలా శబ్దం. దూరంగా జలపాతం ఉన్న చోట నీళ్లు కింద పడి నీటి తుంపరలు పైకెగిరి గమ్మత్తుగా ఇంద్రధనస్సులు ప్రత్యక్షమవుతున్నాయి. పక్కనే గలగలా శబ్దం వినిపించింది. కొంచెం ముందుకు పోగానే జలపాతం నుండి వస్తున్న సెలయేరు పక్కన సాగిపోతూ కనిపించింది. చెట్ల మధ్యన స్వచ్ఛమైన నీరు అలా గలగలా పారుతూ పోతుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలటం లేదు. ఆ నీటిని చూడగానే అలసి ఉన్న శరీరాలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. గుర్రాల కళ్ళాలు పట్టుకోకుండానే ఆగిపోయాయి. సెలయేరు వైపు పోసాగాయి. వాటికి కళ్ళాలు వేయడం కష్టమైంది. మరి గణపతి శాస్త్రి గుర్రం అయితే ముప్పతిప్పలు పెడుతోంది. కళ్ళెం లాగుతుంటే వంకర్లు తిరిగిపోతోంది. గణపతిని వెలికిలా కిందకు దొర్లించేలా కనపడుతోంది దాని వాలకం. ఓసి నీ జమ్మడ అంటూ కిందకు దూకేశాడు గణపతి. అంత పని జరక్కముందే అలా కిందకు దూకడంలో తూలి కింద పడ్డాడు. దాంతో పట్టరాని కోపం వచ్చింది గణపతికి. అతి కష్టం మీద పైకి లేచి గుర్రాన్ని నానా తిట్లు తిట్టడం మొదలెట్టాడు. ఆ తిట్లు తినడానికి గుర్రం ఇంకా అక్కడే ఎందుకుంటుంది? సెలయేటి దగ్గరకు పరుగున చేరుకుని నీళ్లు తాగడం మొదలెట్టింది. అందరూ నవ్వుకుంటూ కిందికి దిగారు. లగేజీ కిందకు దించి గుర్రాలను కళ్ళాలు పట్టుకుని సెలయేటి దగ్గరకు తీసుకెళ్లి నీళ్లు తాగించారు. తర్వాత వాటిని చెట్లకు కట్టేశారు. చెట్ల మొదళ్లలో ఉన్న గడ్డి పరకల్ని తినడం మొదలెట్టాయవి. తృప్తిగా స్నానం చేసి చాలా రోజులైంది భూపతి గారు. అలా సెలయేటిలో దూకి ఓ రౌండేస్తా అంటూ సెలయేటి వద్దకు బయలుదేరాడు ముత్తు. ఆగబోయి నేను వస్తా అంటూ అతని వెంట పడ్డాడు గణపతి. ఓహోహో గణపతి, నాకు మాత్రం రావాలనుండదా? ఆగబోయి వస్తావు అంటూ భూపతిరావు, గంగులు, లచ్చన్న, సింగన్నలను చూశాడు. ఒకరు కాపలా ఉండి మీరు కూడా ఆ ఏటిలో దూకి హాయిగా కాసేపు జలకాలాడండోయ్ అన్నాడు. లచ్చన్న మినహా అందరూ ఆనందంగా సెలయేటి దగ్గరకు వెళ్లారు. వాళ్ళటు వెళ్ళగానే కూతురు వైపు తిరిగాడు భూపతిరావు. నువ్వు స్నానం చేస్తావమ్మా అన్నాడు ప్రేమగా. చేస్తానన్నట్లుగా తలూపింది మానస. వెళ్ళు తల్లి, అలా కాస్తంత ముందుకు వెళ్ళి సేద తీర్రా అన్నాడు భూపతిరావు. మానస బట్టలు తీసుకుంది. భూపతిరావు కార్తీక్ని పిలిచాడు. సుడిగుండాలు లేని ప్రదేశం చూపవయ్యా, అమ్మాయికి తోడుగా వెళ్ళు, జాగ్రత్త.
జాగ్రత్తగా తీసుకురా నా చిట్టి తల్లిని. ఇదిగో మాట, తను స్నానం చేసేటప్పుడు దూరంగా ఉండు, అటు తిరిగి కూర్చో, సరేనా? చెప్పింది అర్థమైందిగా, పో అన్నాడు. కార్తీక్ కాసేపు తటపటాయించాడు. అప్పటికే మానస బయలుదేరింది. సెలయేటి ఒడ్డున నడుస్తోంది. దాంతో కార్తీక్కి ఆమె వెంట నడవక తప్పింది కాదు. స్ఫటికంలా ఉన్నాయి నీళ్లు, వడిగా ప్రవహించిపోతున్నాయి. ఆ ప్రదేశంలో ఎక్కువ లోతు లేదు. విశాలంగా ఉంది సెలయేరు. సెలయేటి కింద రంగురంగుల రాళ్లు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద చేపలు, కొన్ని జలచరాలు ఈదులాడుతున్నాయి. అచ్చమైన ప్రకృతి అంతా ఆ ప్రదేశంలోనే కనిపిస్తోంది. బురద లేకుండా అనువుగా ఉందక్కడ. మానస సెలయేటి ఒడ్డుకు నడిచింది. జాగ్రత్త, ఒడ్డునే స్నానం చేయండి అంటూ వెనక్కి నడిచాడు కార్తీక్. మానస బట్టలు విడిచింది. ఒంటి మీద లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. ఒడ్డున దుస్తులు పెట్టింది. మెల్లగా సెలయేటిలోకి నడిచింది. కాలు పెట్టగానే జల్లుమన్నాయి నీళ్లు. జివ్వుమంది ఒళ్ళు. తల తిప్పి చూసింది. కార్తీక్ దూరంగా అటు తిరిగి కూర్చొని ఉన్నాడు ఓ బండ మీద. ఉన్నట్టుండి కెవ్వుమన్నది మానస. ఉలిక్కిపడి వెనక్కు తిరిగాడు కార్తీక్. అప్పటికే నీళ్లలో సగం మునిగి ఉంది మానస. ఇంకా మునిగిపోతోంది. ఆమె గొంతు నుండి బాధాసూచకంగా ఆర్తనాదం వినవస్తోంది. ఆ దృశ్యాన్ని చూడగానే సుడిగాలిలా పరుగు తీశాడు కార్తీక్. సెలయేట్లోకి దూకి మానసును పట్టుకున్నాడు. ఏమైంది అడిగాడు. కార్తీక్ను గట్టిగా పట్టుకుందామె మరింత గట్టిగా కెవ్వుమని కేక పెట్టింది. ఏమీ అర్థం కాలేదు కార్తీక్కి. మానస్కి ఏం జరిగిందో అంతుపట్టడం లేదు. అయోమయంలో పడిపోయాడు. ఏమీ ప్రమాదం ఉన్న జాడే లేదు. మరి మానస ఎందుకు అరుస్తోందో అర్థం కాలేదు. ఏమైంది అని మానసును అడుగుతూ ఉండగానే మానస కేకలు విని ఉల్కల్లాగా పరిగెత్తుకొచ్చారు భూపతిరావు బృందం. ఒంటి మీద నీళ్లు కారుతున్నాయి. అప్పటికే కార్తీక్ను వదిలేసింది మానస. భూపతిరావును చూడగానే దుస్తులు ఒంటికి చుట్టుకుని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి భూపతిరావు గుండెల్లో ఒదిగిపోయింది. వణికిపోతూ ఏడుస్తున్న కూతుర్ని చూడగానే ఒళ్ళు మరిచిపోయాడు భూపతిరావు. చెయ్యెత్తి కార్తీక్ను చూపింది మానస. అతను నేను స్నానం చేస్తుంటే అంటూ రోదన మొదలుపెట్టింది పెద్దగా. రగిలిపోయాడు భూపతిరావు. అయోమయంగా చూస్తున్న కార్తీక్ వైపు క్రోధంగా అరుస్తూ దూసుకుపోయాడు. అప్పటికే ఉక్కు ముక్కలాగా దూసుకుపోయి కార్తీక్ మీద పడ్డాడు ముట్టి. బద్మాష్, భూపతిరావు గారి కూతురు మీదే అఘాయిత్యం చేస్తావు బే అంటూ ఇష్టం వచ్చినట్లు చేతులతో కాళ్లతో మర్దించడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది కార్తీక్కి. రాత్రి తన కోరికను తిరస్కరించాననే కక్ష మనసులో పెట్టుకుని మానస తన మీద మానభంగం చెయ్యబోయాడు అనే అభాండాన్ని వేసిందని, తను ఆమెను మానభంగం చేయబోయినట్లు నాటకమాడుతోందని మైండ్లో బాంబు పేలినట్లుగా అయింది కార్తీక్. అంత తీవ్రమైన ద్వేషం స్త్రీ మనసులోనే ఉంటుందని మొదటిసారిగా తెలిసింది అతనికి. అప్పటికే ముత్తు, భూపతిరావులు కార్తీక్ మీద పడి తీవ్రంగా గాయపరుస్తున్నారు. గంగులు, సింగన్న, లచ్చన్నలు విభ్రాంతులై చూస్తుండిపోయారు. అప్పుడు తేరుకున్నాడు గణపతి. ఆ అమానుషాన్ని చూస్తూ ఉండలేకపోయాడు. కార్తీక్ అలాంటి పని చేస్తాడని అనిపించలేదు గణపతికి. ముందుకు దూకి భూపతిరావుని, ముత్తును బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాడు. అప్పటికే కార్తీక్ ఒళ్ళంతా రక్తసిక్తమై ఉంది. అయినా బండరాయిలా నిలబడి ఉన్నాడు అతను. అలాగే అతని ముఖంలో ఏ భావమూ లేదు. గంగులు ముందుకొచ్చాడు. అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కార్తీక్ బాబు, ఎందుకెలాంటి పని చేశావు? దేవుడంత గొప్పోడు అనుకున్నానే నిన్ను. అలాంటిది మానసమ్మ గారి మీద ఎంత పని చేస్తావా? నా గుండెల్లో నీ మీదున్న గౌరవం అంతా ఇంకిపోయింది. చి, నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని తల పక్కకు తిప్పుకున్నాడు. సెంగన్న, లచ్చన్న ముఖాల్లో ఏ భావాలు లేవు. గణపతి కార్తీక్ను చూశాడు. భూపతిరావుని చూశాడు. ఆవేశంతో రొప్పుతున్నాడు భూపతిరావు. అతని కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. భూపతిరావును పట్టుకుని దూరంగా జరిపాడు గణపతి. అందరి వైపు తిరిగాడు. ముత్తుని చూశాడు. పదండి, ఏం జరగలేదు, అంతా మర్చిపోండి. ఇక మీదట ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను అంటూ అందరినీ తీసుకెళ్లాడు. నువ్వు రావయ్యారా అని కార్తీక్ని పిలిచి మానస వైపు తిరిగిరా, చిట్టి తల్లిరా అంటూ కదిలాడు. కదలబోతూ బొమ్మలా నిలబడి ఉన్న కార్తీక్ వైపు తిరిగింది మానస. ఆనందంగా ఓ విషపు నవ్వు నవ్వింది. కదిలి వెళ్లిపోయింది. అందరూ ముందుకెళ్తున్నారు. అందరికంటే వెనకగా గణపతి, కార్తీక్ వెళుతున్నారు. గుర్రాలు చేస్తున్న గిట్టల చప్పుళ్ళు అదోలా వినపడుతున్నాయి. బాబాయ్ పిలిచాడు కార్తీక్. గణపతి తల తిప్పాడు. బయటి శత్రువుతో పోరాటం చెయ్యవచ్చు, అంతర్గత శత్రువుతో పోరాటం చెయ్యలేం. అంతర్గత శత్రువు వెన్ను వెనుక బల్లెంతో సమానం. ఆ దాడి ఏ వైపు నుండి వస్తుందో ఊహించలేని విధంగా ఉంటుంది అన్నాడు కార్తీక్. తలూపాడు గణపతి. సాలోచనగా కార్తీక్ని చూశాడు. క్షణం తర్వాత అన్నాడు, నాకంతా అర్థమైంది. రాత్రి మానస నీ దగ్గరకు రావటం, తర్వాత బుసలు కొడుతూ కోపంగా బయటకు రావటం గమనించాను. సెలయేటు దగ్గర ఏం జరిగిందో ఊహించగలిగాను అని నవ్వాడు కార్తీక్. తదేకంగా గణపతిని చూశాడు.
నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు, సెలవు అని చటుక్కున గుర్రం కిందకు దిగాడు. కుడి పక్కనున్న పొదల్లో కలిసిపోయాడు. అతను కనుమరుగైపోయేదాకా అలాగే చూస్తుండిపోయాడు గణపతి. దట్టమైన అడవుల మధ్యన కాలినడకన సాగిపోతున్నాడు కార్తీక్ బండారుకోన గ్రామాల వైపు. ఎంత దూరం ప్రయాణించాడో తెలియదు. ఓ పెద్ద కొండ ఎక్కగానే ఉన్నట్టుండి ఆగాడు. దూరంగా సుడులు తిరుగుతూ పైకి లేస్తోంది పొగ. అంటే అక్కడేదో గ్రామం ఉన్నట్లు. హుషారుగా అటు నడిచాడు కార్తీక్. గ్రామానికి దూరంగా ఉన్న నీటి ఓటలోంచి మట్టి కుండతో నీటిని తీసుకుపోతోందో పడచు. గాలి కదిలి ఆకుల సవ్వడి చేసిన ఉలిక్కిపడి అటు ఇటు చూస్తోంది ఆ స్త్రీ. మనుషుల్ని తినే పులి సంచరిస్తున్న గ్రామాలవి. పులికి భయపడి అడవిలో సంచరించడం మానుకున్నారు ఆ గ్రామస్తులు. నీటి వంటి నిత్యావసరాల కోసం కాస్త దూరం వెళ్లవలసి వచ్చినా ఓ గుంపుగా దగ్గరగా వెళ్లి వస్తున్నారు. నీటిని మోస్తున్న ఆ స్త్రీకి దూరంగా వస్తున్న కార్తీక్ కనపడ్డాడు. కార్తీక్ని చూడగానే తత్తరపడిపోయింది ఆ స్త్రీ. ఏదైనా అనుమానం కలిగితే గొంతెత్తి అరవటానికి సిద్ధంగా నోరు తెరిచింది. పక్కపక్కనే ఉన్నారు ఆ గ్రామీణులు. ఆ స్త్రీ అరవగానే వచ్చి మీద పడతారు. చేతలతో విచారించి తర్వాత మాటలతో విచారిస్తారు. ఆ విషయం గ్రహించాడు కార్తీక్. అందుకే తన నడకలో గాని ముఖంలో గాని ఎలాంటి తొందరపాటు కనపడకుండా నిదానంగా ప్రవర్తించాడు. ఆ స్త్రీని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. 2 చేతులతో నమస్కరించాడు. దగ్గరకెళ్లి దాహంగా ఉన్నట్లు సైగ చేసి నీరు పోయమని దోసిలి పట్టాడు. అనుమానంగా చూసింది ఆ స్త్రీ. అయితే కార్తీక్ ప్రవర్తనలో ఎలాంటి హాని కనపడలేదామెకు. దాంతో స్థిమితపడి ఎవరు నువ్వు అడిగింది. మరోసారి నవ్వాడు కార్తీక్. నా పేరు కార్తీక్. జంపాలగూడెంలోని శివాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. దారి తప్పి ఇలా మీ గ్రామానికి వచ్చాను అన్నాడు. నోటి మీద చెయ్యేసుకుందా స్త్రీ. నువ్వు బతికొండటమే వెంత. ఈ చుట్టుపట్ల మనుషుల్ని తినే పులి తిరుగుతోంది. అందరం భయపడి చూస్తున్నాం. దానికి చెక్కకుండా అడవిలో తిరిగి వస్తున్నావంటే వెంతే. ఆశ్చర్యంగా చిటికేశాడు కార్తీక్. అయితే ఈ ప్రదేశాల్లో మనుషుల్ని తినే పులి తిరుగుతోందన్నమాట అన్నాడు. అవును, గత వారం రోజులుగా మా గ్రామం ఛాయలకు రావటం లేదు పులి. అంతకుముందు 2 చంపిపోయింది. వారంగా జాడే లేదు. ఎక్కడ తిరుగుతోందో. అయినా అది ఎప్పుడైనా వచ్చి పడొచ్చు. ముందు గ్రామానికి వెళ్ళాలి. ఇదిగో పట్టు తాగు అంటూ కొండను వంపింది. దారగా కారుతున్న నీటిని దోసిలితో పట్టి తాగాడు కార్తీక్. కొండలోని నీళ్లు వంపిన తరువాత ఆ పడచు వడిగా వెళ్లిపోయింది. తనకంటే ముందు నీటి కొండలతో పోతున్న మిగిలిన పడచులను కలుసుకుంది. కార్తీక్ తాపీగా అడుగులు వేస్తూ వారు వెళ్లిన మార్గాన్ని అనుసరించాడు. గ్రామంలోకి కార్తీక్ ప్రవేశించకముందే గ్రామస్తులు వడివడిగా వస్తూ కార్తీక్ ఎదురయ్యారు. తనకు మీరిపోసిన స్త్రీ తన గురించి చెప్తుందని తెలుసు కార్తీక్కి. అందుకే ఆశ్చర్యపోలేదు. ఎవరివయ్యా నువ్వు అడిగాడు. అతనే ఆ గ్రామ పెద్ద. వినయంగా నమస్కరించాడు కార్తీక్ అతనికి. ఆ మాట అడిగిన పడుచుకు చెప్పినట్లే గ్రామ పెద్దకు చెప్పాడు. అంత సులువుగా నమ్మలేదు కార్తీక్ని గ్రామస్తులు. రకరకాల ప్రశ్నలు వేసి అతని జవాబులు విని వాటిని కార్తీక్ను రకరకాలుగా పరీక్షించారు. పల్లెవాసులు పల్లా కప్పటం తెలియని వాళ్ళు, మంచి మానవత్వం ఉన్నవాళ్ళు, అతిథులను ఆదరించడంలో ఆనందం పొందేవాళ్ళు. కార్తీక్కి మంచి వసతి ఏర్పాటు చేశాడు గ్రామ పెద్ద. ఆ వసతిలో చూశాడు కార్తీక్ ఒక పెద్ద తుపాకీ. కార్తీక్ అడక్కముందే గ్రామ పెద్ద చెప్పాడు. తమ గ్రామాలకు మృత్యువులా దాపురించిన పులిని సంహరించడానికి ఎక్కడి నుంచో వచ్చాడట ఓ వేటగాడు. పులిని చంపడానికి పోయాడట. అతని గుర్తుగా తుపాకీ మాత్రం మిగిలిందట. దాన్నే తీసుకువచ్చారట గ్రామస్తులు. పులివాత పడకముందు ఆ వేటగాడికి ఈ గుడిసెలోనే వసతి ఏర్పాటు చేశారట ఆ గ్రామస్తులు. ఆ వేటగాడి గాథ విని చెలించిపోయాడు కార్తీక్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అమాయకులను చంపుతున్న పులిని చంపడానికి ఈ గ్రామాలకు వచ్చి ఈ అడవిలో అంతమైపోయిన ఆ సాహసవంతుడి ఊహారూపం ఓ క్షణం కదలాడింది కార్తీక్ మనోఫలకంపై. ఆ పరిసర ప్రాంతాల్లో పులి చేసిన బేభత్స కార్యాలను, దాని వాతపడి ప్రాణాలను కోల్పోయిన అమాయకుల దీనగాథలను చెప్పసాగారు ఆ గ్రామస్తులు. ఆ ఘోరమైన కథనాలు వినేసరికి కార్తీక్ గుండెలు కరిగి నీరయ్యాయి. అంతులేని జాలి పుట్టింది. అప్పటికే ఓ నిశ్చయానికి వచ్చున్నాడు కార్తీక్. ఇప్పుడది మరింత నిశ్చయమైంది. అదే పులిని వేటాడటం. ముందుకు వద్దని వారించారు గ్రామస్తులు. పులి క్రూరత్వం గురించి, దాని శక్తియుక్తుల గురించి చెప్పారు. దాన్ని ఎదిరించిన వాళ్ళు బతికొండలేదని చెప్పి భయపెట్టాలని చూశారు. అయితే కార్తీక్ నిర్ణయం మారలేదు. గుడిసెలో ఉన్న వేటగాడి తుపాకీని పరిశీలించాడు. పరీక్షించి చూశాడు. దాని పనితనం తృప్తినిచ్చింది. దాంట్లోకి గుళ్ళు నింపడం మొదలుపెట్టాడు. కార్తీక్నే గమనిస్తున్న గ్రామ పెద్ద అన్నాడు. సరే బిడ్డ, ఏ తల్లి కన్న బిడ్డవో నీ ఇష్ట ప్రకారమే, కాని నీకు సహాయంగా మేము చేయగలిగింది చేస్తాం. ఎందుకో నువ్వు అన్నంత పని చేయగలవనే నమ్మకం కలుగుతోంది అని.
ఇక ప్రారంభమయ్యాయి పులిని వేటాడడానికి ఏర్పాట్లు. పులిని వేటాడడం అనేది ఒక పెద్ద విద్య, పెద్ద కళ. ఎంతో గుండె ధైర్యం, జంతువుల మీద ఆసక్తి, అడివంటే ఇష్టం, భయం లేకపోవటం, అనుభవం, కాలం కలిసి రావటం, ఇలా ఎన్నో అంశాలు పులివేటలో ముఖ్యాంశాలు. కార్తీక్కి అన్నీ ఉన్నాయి, అనుభవం తప్ప. ఆ గ్రామంలో ఏళ్లు నిండిన ఓ వయోవృద్ధుడున్నాడు. అతని జీవితం అంతా జంతువుల వేటలోనే గడిచిపోయింది. అన్నింటికంటే పులిని వేటాడడం అంటే మహా ఇష్టం అతనికి. అరడజను పులులను ఒంటరిగా చంపిన ఘన చరిత్ర అతని సొంతం. తనకున్న వృద్ధాప్యం మీద పడి లేవలేని స్థితిలో ఉండబట్టి ఆ పులికి కాలం జరుగుతోంది, కానీ లేకుంటే తన చేతులతోనే దాన్ని యమపురికి పంపేసి ఉండేవాడు ఆ వృద్ధుడు. ఆ విషయం ఇప్పటికీ అతనికి బాధాకరమే. అతన్ని తాత్కాలికంగా తన గురువుగా ఆశ్రయించాడు కార్తీక్. మహానందంతో లేని ఓపిక తెచ్చుకుని పులివేటలో అన్ని మెలకువలు సవివరంగా వివరించాడు కార్తీక్కి ఆ వృద్ధుడు. స్వతహాగా అపారమైన శక్తి సామర్థ్యాలు కలవాడు కార్తీక్. సూక్ష్మ బుద్ధి, అంటిస్తే అతుక్కుపోయే చురుకుదనం కలవాడు. మొత్తం అవగాహన చేసుకున్నాడు కార్తీక్. చేతులెత్తి దండం పెట్టాడు ఆ వృద్ధుడికి. ఇక అతను తెలుసుకున్న విద్యను నేరుగా పులి మీదనే ప్రయోగించాలి. అనుభవం లేకుండా పులిని ఎదుర్కోవడం అది ప్రాణాంతకమైన సిద్ధపడ్డాడు కార్తీక్. కార్తీక్కి తోడుగా తన కొడుకుని ఇచ్చాడు ఆ వృద్ధుడు. ఆ 40 ఏళ్ల వ్యక్తికి పులివేటల్లో పాల్గొన్న అనుభవం ఉంది. యుద్ధ వాతావరణం ఏర్పడింది ఆ గ్రామంలో. అందరికీ తమ ప్రజలను చంపి తమలో భయోత్పాతాన్ని కలుగజేస్తున్న పులంటే విపరీతమైన కసి ఉంది, కానీ భయం వల్ల ముందుకు రావడం లేదు. ఇప్పుడు కార్తీక్ ముందు నిలబడటంతో అందరూ సమరానికి సన్నద్ధమయ్యారు. అయితే కార్తీక్ వారందరినీ వారించాడు. యథాతథంగా ఉండమన్నాడు. పులిని మట్టు పెట్టడం శక్తితో కంటే యుక్తితో కూడుకున్న పని. పులి అడుగుజాడల్ని అన్వేషించారు కార్తీక్, వృద్ధుడి కొడుకు. చెరిగిపోయి కనిపించాయి ఓ సెలయేటి వద్ద. ఓ 10 రోజుల ముందు ఓ మనిషిని పులి చంపింది అక్కడే. ఆ అడుగుజాడల్ని అనుసరించిపోయారిద్దరు. మనిషిని చంపి లాక్కుపోయిన జాడలు అస్పష్టంగా తెలుస్తున్నాయే. ఆ కొండచాటున పులి తాపీగా ఆ మనిషిని తిన్న ఆనవాలు తెలుస్తోంది. కార్తీక్ చేతిలో తోటరాలు నింపిన తుపాకీ ఉంది. కార్తీక్ చూపులు నిశ్చితంగా ఉన్నాయి. ఏ పక్క ఏ చిరు అలికిడి అయినా విరుచుకు పడ్డానికి సంసిద్ధంగా అత్యంత జాగరూకతతో ఉన్నాడు కార్తీక్. పులి పాదముద్రల్ని పరిశీలించిన తర్వాత తెలిసింది పులి మగది, మధ్య వయసుది, అత్యంత భారీ ఆకారం కలది అని. అప్పుడే తెలిసింది గ్రామస్తులకు పక్క గ్రామంలో పులి దాడి చేసిందని. ఏమరుపాటుగా ఉన్న గ్రామస్తుడి మీద పులి గాలిలోంచి ఊడిపడినట్లుగా వచ్చి పంజా విసిరిందట. అయితే గ్రామస్తులు అత్యంత జాగరూకతతో ఉన్నారు. అతని ఆర్తనాదం వినగానే కర్రలు గొడ్డళ్లతో కేకలేసుకుంటూ పరిగెట్టారు పులి మీదకు. ఆ కోలాహలం విని పులి పారిపోయిందట. ఆ వార్త విన్నప్పటి నుంచి గ్రామస్తులు మరింత భయకంపితులయ్యారు. పులి మరింత రెచ్చిపోయి ఏ క్షణంలో ఎటు నుండి దాడి చేసి ఎవరిని చంపుతుందో అని వణికిపోసాగారు. సాయంత్రం అయ్యి అవ్వగానే అందరూ తిని ఇళ్లలో దూరి తలుపులు పెట్టుకున్నారు. కార్తీక్ ఒక్కడే నిర్వికారంగా ఉన్నాడు. పడమటి దిక్కు నుంచి చీకట్లు ముసురుకుంటున్నాయి. కడసారిగా కార్తీక్ను చూశాడు గ్రామ పెద్ద. అతని కళ్లల్లో ఏవేవో చెప్పలేని భావాలు కదలాడాయి. కార్తీక్ భుజం తట్టి కడసారిగా జాగ్రత్తలు చెప్పి తన గుడిసెలోకి వెళ్లిపోయాడు. వెంటనే తలుపు మూసుకుపోయింది. లోపల నుండి గడియ పడింది. అప్పటికే అన్ని విధాలా సంసిద్ధమై ఉన్నాడు కార్తీక్. ఊరికి ఉత్తర దిక్కున ఓ చిన్న చెట్టుకి ఓ ఆవు కట్టివేయబడి ఉంది. అది దీనంగా అరుస్తోంది. అప్పుడే కొన్ని రోజుల ముందు ఓ స్త్రీని పులి చంపింది. దానికి ఎదురుగా ఓ ఎత్తైన చెట్టు మీద అనుకూలంగా చూసుకుని పంగలా చీలిన కొమ్మల మధ్యన ఒదిగి ఉన్నాడు కార్తీక్. అతని చేతిలో తుపాకీ తోటాను విడవటానికి సిద్ధంగా ఉంది. చీకట్లు దట్టమవుతున్నాయి. పులి సంచరించడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతం అదే. అందుకే అక్కడ మాటు వేశాడు కార్తీక్. ఆవు అరుస్తోంది. ఆ దీనమైన అరుపులకు పరిసరాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి కమ్ముకుంటోంది. దట్టమైన చెట్లు, పొదలు, భయానకమైన అడవి. కాస్త దూరంగా ఒంటరిగా నిర్భీతిగా చెట్టు మీద కార్తీక్. అతని చేతిలో మృత్యువులా తుపాకీ. రకరకాల జంతువులు అరుస్తున్న అరుపులు గుండెలు జలధరించేలా వినపడుతున్నాయి. నిరీక్షణ, పులి కోసం నిరీక్షణ. పులి ఈ రాత్రికే రావచ్చు, వారం దాకా రాకపోనవచ్చు, కానీ నిరీక్షించాలి. కార్తీక్ ఎందుకో పులి అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకుందనిపిస్తోంది. అందుకే సాయంత్రం కాకముందే ఆవును చెట్టు కట్టి మరో చెట్టుకి ఎదురు చూస్తున్నాడు. పులి దగ్గరలో ఉంటే ఆవు అరిచే అరుపులకు ఆకర్షింపబడొచ్చు, కానీ సాయంత్రం గడిచింది. లేదు, చీకట్లు పడ్డాయి. పులి రాలేదు. వస్తుందని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కేవలం ప్రయత్నం అంతే. చీకట్లలోనే ఆవు అరుపులు పెరిగాయి. అడవిలో జంతువుల అరుపులు ఎక్కువయ్యాయి.
వాటిల్లో ఏదైనా ఆవు మీదకు పడి చంపవచ్చు. పులి రాకపోనవచ్చు. అయినా అగమ్య గోచరం. అయినా ఎందుకో ఎక్కడో నమ్మకం కార్తీక్లో. పులి అక్కడే ఉందని ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. ఆకు కదిలినా ప్రమాదమే. ఆ చప్పుడు పులి శంకించి పారిపోనవచ్చు. కాలు కూడా కదిలించకుండా ఎంతోసేపటి నుంచి అత్యంత సహనంతో నిరంతరం జాగరూకతతో వేచి చూస్తున్నాడు కార్తీక్. కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కిపోతున్నాయి. అయినా కదలటం లేదు కార్తీక్. కాలం నడుస్తోంది. అంతా చీకటి ఒడిలోకి జారిపోయింది. కాలం గడుస్తూనే ఉంది. కార్తీక్ చూపులు శోధిస్తూనే ఉన్నాయి పులి కోసం. నుండి నిశ్శబ్దమయ్యాయి పరిసరాలు. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. కేవలం గాలి బోరు అంతే. నిటారయ్యాడు కార్తీక్. పూర్తిగా సన్నద్ధుడయ్యాడు. చేతిలోని తుపాకీ బిగుసుకుంది. గాలి కదలిక కూడా ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఒక్కసారిగా ఆవు అరుపులు పెరిగాయి. అరుపులు కావవి, ఆక్రందనలు. తాడు తెంపుకుపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఆవు. ఎక్కడో ఏదో చప్పుడు. బరువైన శరీరం కింద పడి ఎండు పుల్లలు విరిగిన చప్పుడు. ఏదో భారీ శరీరం పాకుతున్నట్లు పొదల కదలిక. కార్తీక్ మొహం బిగుసుకుంది. గుండెలు రాతిలా గట్టిపడ్డాయి. చూపులు బాణాల్లా చూస్తున్నాయి. దూరంగా 2 కాంతివంతమైన దీపాలు మెల్లగా దగ్గరవుతూ వస్తున్నాయి మెరుస్తూ. అవి పులికళ్ళు. చీకట్లో వింతగా మెరుస్తాయి. ఆవు గింజుకుంటోంది. ఆవు చెంతకు నిదానంగా వస్తోందా పులి. కార్తీక్ దవడ ఎముక బిగుసుకుంది. కార్తీక్లోని కదలికలు నిశ్చలమయ్యాయి. పులి అటూ ఇటూ చూసింది. ఎక్కడా ఏ శబ్దమూ లేదు. పరిసరాలు గడ్డకట్టినట్లున్నాయి. తాపీగా ఆవులించింది పులి. ఆవుకు దగ్గరైంది. ఎదురుగా నిలబడింది. ఆవు ప్రాణభయంతో ప్రాణాలు పోయేలా అరుస్తోంది. ఎగిరెగిరి దూకుతోంది. పులి ఆవునే చూస్తూ ఓ చుట్టు తిరిగింది. ఆవు చుట్టూ నిశ్చలంగా నిలబడింది. మరొక్క క్షణంలో పంజాలేస్తుంది. అదే క్షణంలో కార్తీక్ వేలు బిగుసుకుంటుంది బలంగా. తుపాకీ గొట్టంలోంచి కణకణ మండే నిప్పు కణికలా తోట విలువడింది. తుపాకీ చప్పుడుతో భూకంపం వచ్చినట్లు ఆ ప్రదేశం కంపించిపోయింది. పులిలో చలనం లేదు. క్షణం నిశ్చలం. అలాగే దబ్బున కింద పడిపోయింది. సరిగ్గా దాని కనుబొమల మధ్యన తోట దిగింది. ఎర్రని రక్తం ధారగా స్రవిస్తోంది. పులి కళ్ళు అలానే తెరిచి ఉన్నాయి. ప్రాణం మాత్రం ఎప్పుడో గాల్లో కలిసిపోయింది. కొన్ని వందల మందిని చంపి ఎందరి రక్తాన్నో పీల్చిన, ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన, ఆ ప్రాంతం మొత్తం మీద భయం కలిగించిన, ఆ పరగణ మొత్తం మీద తిరుగులేని శక్తిలా తిరిగిన ఆ పులి పొడవాటి విశాలమైన భారీ శరీరం నిర్జీవంగా పడింది. 1000 గొడ్లను తిన్న రాబందువైనా ఒక్క గాలివానకు పడిపోతుంది. ఇంతమందిని చంపి ఇంత భయోద్రేకాన్ని సృష్టించి మనుషుల్ని తినే పులి ఇంత సునాయాసంగా కార్తీక్ చేతుల్లో ప్రాణాన్ని కోల్పోయి ఆ పరిసర గ్రామస్తులకు పండగ వాతావరణాన్ని కల్పించింది. నల్లని ఆకాశంలో చుక్కలు వెలుగుతున్నాయి. చుక్కల వెలుగు మసకగా ప్రసరిస్తోంది. చెక్క మంచం మీద వెల్లికిలా పడి ఉందో భారీ శరీరం. అది విషూచిది. విషూచియే అలా అచేతనంగా పడి ఉన్నాడు. అతని కళ్ళు శూన్యంగా పైన ఉన్న ఆకాశాన్నే చూస్తున్నాయి. మదిలో ఎన్నో భావాలు కదులుతున్నాయి. విషూచికి అంతు తెలియని అనారోగ్యం కమ్ముకుంది. లేవలేడు, నడవలేడు. శరీరం బలహీనమైపోయింది. జ్వరం, నిరంతరం జ్వరం. ఒళ్లంతా నొప్పులు, వాపులు. అంతే. అది వ్యసనానికి ఫలం. అతని వ్యసనం దుర్వ్యసనానికి ఫలితం. విచ్చలవిడిగా గూడెంలోని స్త్రీలందరినీ పశువులా కామించాడు విషూచి. నిరంతరం సంభోగంలోనే గడిపాడు. ఏదో రోగం సంక్రమించింది అతనికి. వైద్యానికి లొంగలేదది. ప్రాణం పోవటం ఖాయం. విషూచి కళ్ల ముందు గతం మెదులుతోంది. అమాయకులను తాను హింసించిన వైనం, అరవేర భయంకరంగా తిరిగిన రోజులు, తన క్రూర క్రియలు, శివాలయంలోని నిధి కోసం బయలుదేరటం, అంతా అలాంటి అరవీర భయంకరుడైన విషూచి శృతిమించిన వ్యసనం వల్ల ఈ స్థితికి చేరాడు. కను కొలకల్లో నుంచి ధారగా కారుతున్నాయతనికి కన్నీళ్లు. అతని ఆశలు, ఆశయాలు, నిధి అన్వేషణ అంతా అలాగే కరిగిపోతున్నాయి. అదే సమయంలో లేచింది మంచం. ఆటవికులు ఆ మంచాన్ని మోసుకెళ్లి తమ గ్రామదేవత విగ్రహం ముందు ఉంచి ఏదో తంతు జరిపారు. ఆ తరువాత మంచాన్ని మోసుకుంటూ లోయలోకి విసిరేశారు. అది లోయలాంటి పెద్ద బావి. ఆ బావిలో మానవ కంకాళాలు, అస్థిపంజరాలు రాజ్యం చేస్తూ ఉంటాయి. అది ఆ ఆటవికుల శ్మశానం. వారి ఆచారం ప్రకారం మరణానికి చేరువైన వారిని, మరణించిన వారిని ఆ బావిలోకి విసురుతారు. ఇక వారికి ఆ మరణమే దిక్కు. ఆ మానవ కంకాళాల మధ్య, ఆ దుర్వాసన మధ్య పడింది విషూచి శరీరం. మెత్తని పరుపులాగా తగిలింది అతనికి. అది పూజారిని దేహం. ఆమె కూడా జబ్బు చేసి అంత్యావస్థకు చేరుకుంది. ఎవరి పాపానికి వారు శిక్ష అనుభవిస్తారు. అది
ఆమె అనుభవిస్తున్న శిక్ష. ఆటవికులు ఇద్దరినీ బావిలో విసిరి తమ గూడానికి పట్టిన శనిని వదిలించుకున్నారు. విషూచి, పూజారిని ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో అక్షరాల కందని ఎన్నో భావాలు. అవి వారి చివరి క్షణాలు. మృత్యువు వారిని దరిచేర్చుకునేందుకు శరవేగంగా పయనిస్తుంది. చిట్ట చివరి క్షణాలవి వారి జీవితాలకు. అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారా ఇరువురు. జంతాలగూడెం ప్రాంతం. కోయిల, మల్లు, రాజ్బాబు కార్తీక్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. పౌర్ణమి దగ్గర పడుతోంది. వారి గుండెల్లో భయం జలధరిస్తోంది. కార్తీక్ ఎక్కడికెళ్ళాడో, ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియదు. క్షేమంగా ఉన్నాడా లేదా అనేది వారి మదిని మెలితిప్పుతోంది. అయినా వారికి నమ్మకం కార్తీక్కి ఎలాంటి హాని జరగదని, అతను తమను చేరుకుంటాడని. కోయిల మౌనంగా ఉంది. ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచింది. దూరంగా గుర్రం మీద ఓ రౌతు వస్తున్నాడు. అతను అచ్చం కార్తీక్ లాగా ఉన్నాడు. కార్తీక్ లాగా ఉండటమేమిటి? కార్తీకే. అంతవరకు అనుభవిస్తున్న వేదన అంతా గాలికి ఎగిరినట్లుగా ఎగిరిపోయింది కోయిలలో. మనసంతా దూది పింజలా ఎగిరిపోయింది. అంతులేని ఆనందంతో పరుగులు తీస్తోంది. ఆమెను చూస్తూనే కార్తీక్ ఎగిరి కిందకు దూకాడు. ఉల్కలా పోయి కార్తీక్ను కౌగిలించుకుంది కోయిల. అతను ఆమెను గాఢంగా గుండెలకు పొదుపుకున్నాడు. కోయిల కళ్ళు ఆనందంతో బాష్పాలు స్రవిస్తున్నాయి. కార్తీక్ ప్రేమగా కోయిల చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్రయత్నంగా చెక్కిలిని తడుముకుందామె. ఉలిక్కి పడింది. అక్కడ కార్తీక్ పెదవులు లేవు. ఆమె కౌగిలిలో కార్తీక్ దేహం లేదు. అప్పుడు అర్థమైంది ఆమెకు. అదంతా తన ఊహ. గాఢంగా నిట్టూర్చింది. ఆ ఊహ నిజమయ్యే క్షణాల కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. నువ్వక్కడ, నేనిక్కడ అనుకుంది రత్నప్రభ కార్తీక్ను తలుచుకుని. కార్తీక్ను చూడకుండా ఉండలేకపోతోంది రత్నప్రభ. పోను పోను ఆ విరహవేదన అనుభవించలేకపోయింది. కార్తీక్ అసలే ప్రమాదకరమైన పని మీద పోయాడు. ఏమవుతుందో ఏమో అనే భయం ప్రవేశించింది ఆమె హృదయంలో. దాంతో ఉండలేక కార్తీక్ను వెతుక్కుంటూ జంపాల గూడెంకు వచ్చింది రత్నప్రభ. ఆమెకు తోడుగా ఆమె అన్నయ్య గజపతి వచ్చాడు. తాము దగ్గరుంటేనే తమ వంశానికి చెందిన నిధి వశమవుతుంది అనే భావన కూడా గజపతి చెల్లెలతో రావటానికి కారణం. వారు వస్తూనే మల్లు, కార్తీక్ కోయిలను కలుసుకున్నారు. రత్నప్రభ కార్తీక్ లేడని తెలుసుకుని హాతసురాలైపోయింది. కార్తీక్ ఒంటరిగా మిగిలిపోయాడని తెలిసిన క్షణం నుంచి ఆమె హృదయం కార్తీక్ మీద బెంగతో తల్లడిల్లసాగింది. అంతకంటే మిగిలిన వారు ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజే పౌర్ణమి. కార్తీక్ ఆ రోజు రాకపోతే ఇంతవరకు పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. ఈ క్షణం వస్తాడు, మరో క్షణం వస్తాడు అని కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. ఆ సమయంలో దూరంగా గుర్రం, దాని మీద ఓ రౌతు వస్తూ ఉండటం కనిపించింది. అతను అచ్చం కార్తీక్ లానే ఉన్నాడా? కార్తీక్ లాగా కాదు, కార్తీకే. అందరూ ఆనందోత్సాహాలతో అతనికి ఎదురు పరుగు తీశారు. కార్తీక్ గుర్రం మీద నుండి దూకి సంతోషంగా వారి ఎదుటికి వచ్చాడు. గజపతి, రాజ్బాబు, మల్లు, రత్నప్రభ, కోయిల శుచిగా స్నానాలు చేశారు. అందరూ శివాలయం చెంతకు పోయారు. ఆ శిథిల శివాలయం చూస్తుంటే గుండెలు జలధరిస్తున్నాయి. దగ్గరవుతుంటే అంతు తెలియని ఏవో శక్తి తరంగాలు దాకుతున్నట్లుగా జల్లుమంటున్నాయి గుండెలు. పురాతన కాలపు రాతి కట్టడం ఆ ఆలయం. దూరంగా పెద్ద కోనేరు, మధ్యన గర్భగుడి. మనుష్య సంచారం లేనట్లు ఆకులు అలములు దట్టంగా పరుచుకొని ఉన్నాయి. కాలు తీసి కాలు వెయ్యాలంటే అంతు తెలియని భయంతో జలధరిస్తోంది మనసు. కాలి కింద ఏవో కాలనాగులు పాకుతున్నట్లు ఆకులు సర్రమంటున్న చప్పుడు. ఉన్నట్టుండి గణగణమని గర్భగుడిలోని గంటలు మ్రోగాయి. అందరూ చేతులు జోడించారు. శంభో శంకర మహాదేవ హరహర, శంభో శంకర మహాదేవ హరహర అంటూ భక్తిగా అరిచారు. శివాలయం దగ్గరకెళ్లారు. మరు నిమిషంలో వారి తొలి అడుగులు శివాలయం మీద పడుతున్నాయి. అదే క్షణంలో గాలి ఆగిపోయినట్లయింది. ఎక్కడి నుండో సుడులు తిరుగుతూ గుండెలు జలధరించేలా ఏదో కోత వినిపించింది. ఉలిక్కి పడ్డారందరూ. భయానకంగా మారింది వాతావరణం. కొండపోతగా వర్షం కురవటం ప్రారంభమైంది. చెట్లు పిశాచాల్లా ఊగటం మొదలయ్యాయి. క్షణాల్లో తడిసి మొద్దయ్యారు వాళ్ళు. విసురుగా వీచింది గాలి. చెట్లు కూకటి వేళ్లతో సహా కుప్పకూలిపోతున్నాయి. అదే సమయంలో భూకంపం వచ్చినట్లయింది. అందరి గుండెలు వణికిపోయాయి. ఫెళఫెళమని చప్పుడు. పరిసరాలు కంపించాయి. భూమి చీలింది. శివాలయం కూలింది. భూమి లోపలికి వెళ్ళిపోయింది. మరుక్షణంలో భూమి కలిసిపోయింది. ఏమీ జరగనట్లుగా మారిపోయింది. కళ్ల ముందు జరిగిన ఆ సంఘటనను చూసి స్పృహ తప్పింది అందరికీ. మూర్ఛపోయినంత పనైంది. అదే సమయంలో వినిపించాయి
నిధుల మీద, నిక్షేపాల మీద మనసు వద్దు. అనాయాసంగా లభించే సొత్తు మీద ఆశ వద్దు. మనది కాని సంపద మీద మమకారం వద్దు. సులువుగా, తొందరగా ధనం సొంతం చేసుకోవాలనే అత్యాశ వద్దు. అది అనర్థానికి దారితీస్తుంది. కష్టించండి. స్వయంగా శ్రమించి సంపద సృష్టించుకోండి. అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ నిధి మీ సొత్తు కాదు. బలంతో బలవంతంగా ప్రజల నుండి గుంజుకున్న సొత్తు. దాన్ని ప్రజలకు పంచకుండా దాచుకున్న సొత్తు. అది న్యాయార్జితం కాదు. అది ఏదో నాడు అందవలసిన ప్రజలకే అందుతుంది. మీది కాని దాని మీద ఆశపడకండి. మీ మీదే మీరు ఆధారపడండి. ఆకాశవాణి చెప్పినట్లుగా వినిపించాయి ఆ పలుకులు. అప్పటికే అందరూ మగతలోకి వెళ్ళిపోయారు. అది వారి భ్రమ, లేక ఆకాశవాణి పలుకులా? అంతా అస్పష్టం. ఏది స్పష్టం? సృష్టే అస్పష్టం. శివాలయంలోని నిధి భూగర్భంలో కృంగి కనుమరుగైపోయాయని తెలియని భూపతిరావు తన మనుషులతో నిధి మీద వ్యామోహంతో శివాలయం దిశగా శరవేగంగా సాగిపోతున్నాడు. పాపం పిచ్చివాడు. అయాచితంగా లభించే ధనం మీద వ్యామోహం మానవుణ్ణి వెర్రివాడిని చేస్తుంది. ఆ వెర్రిలో పడి భూపతిరావు పిచ్చిగా ముందుకు పోతున్నాడు. పాపం అమాయకుడు. నానా కష్టాలు పడుతున్నాడు తన మనుషులతో. అయినా వెనకడుగు వేయటం లేదు. అంతే. డబ్బు మీద అత్యాశ ఉంటే అంతే. విచక్షణ ఉండదు. భూపతిరావు కళ్ల ముందు మణిమాణిక్యాలు, రత్న వజ్రాలు, బంగారు కిరీటాలు, ధనం, అంతులేని ధనం మెదులుతోంది. వాటి మీద అత్యాశ ఊరికే ఉండనిస్తుందా? పాపం. చివరికి క్షేమంగా తన ఇంటిని చేరుకుంటాడో లేక ఈ భీకరారణ్యంలోనే అసువులు బాస్తాడో? అతన్ని చూసి అరణ్యము నవ్వుతోంది. అమాయకుడా అని. అసలైన ధనం తృప్తేరా అని. శ్రమను మించిన ఆనందం ఉందా? కార్తీక్ ముందుకు పోతున్నాడు. గజపతి, మల్లు, రాజ్బాబు, రత్నప్రభ, కోయిల వెనక ఉన్నారు. రత్నప్రభ, కోయిలల చూపులు కార్తీక్ మీదున్నాయి. కార్తీక్ చూపు ముందు ఉంది, ఎంతో ముందు. అతని మనోఫలకం మీద ఆనందుడి బోధలు ప్రత్యక్షమవుతున్నాయి. అమాయకుల, అన్నార్తుల సేవ కోసం ముందుకు పరిగెడుతోంది అతను అధివసించి ఉన్న అశ్వం. సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.